ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణో దేహే బలం యచ్చన్ అక్షాణాం యః ప్రవర్తకః వాయుః ప్రాణమయో నాసా వాత్మా చైతన్యవర్జనాత్. పంచానాం కోశానాం మధ్యే స్థూలదేహ అన్నమయ. అంటే ఈ పంచకోశాల్లో స్థూలదేహం ఏదైతే ఉందో గ్రాస్ బాడీ అది అన్నమయ కోశం. అన్నమయ అన్న వికార, ఓన్లీ మోడిఫికేషన్ ఆఫ్ ఫుడ్. అన్నం యొక్క వికారమే, మార్పు ఏదైతే ఉందో అదే అన్న వికారం. ఇది అన్నమయ కోశ. అన్నమయ కోశ అన్నమయ అన్న వికార అన్నమయ కోశ. తదన్నమయ కోశ ఆత్మ నభవతి ఇది ప్రతిజ్ఞ. కాబట్టి ఏదైతే అన్నమయ కోశంగా తెలుస్తూ ఉందో దేహం, ఇది ఆత్మ కాదు. ఆత్మ కాదంటే నువ్వు కాదని అర్థం, అంతే. నువ్వే ఆత్మ గనక ఆత్మ కాదు అని అంటే నీవు ఆత్మ కాదు. అంటే నీకు సంబంధించి నీ చిరునామాని నువ్వే మర్చిపోయినప్పుడు, నువ్వెవరో నీకు తెలియనప్పుడు, నువ్వు ఉన్నట్లుగా నీకు తెలుస్తూ ఉండినా నువ్వేమిటో నీకు సంబంధించినటువంటి విషయం అంతా కూడా నీకు అర్థం కానప్పుడు శాస్త్రం ముందుకు వచ్చి చెప్తూ ఉంది, నాయనా నువ్వు ఏమిటి అనేది కనుక వస్తే ఇది ఒక మాట చెబుతున్నా నేను. నువ్వు మాత్రం స్థూలదేహం కాదు, అన్నమయ కోశం కాదు. ఆత్మ అన్నమయ న భవతి ఇది. ఎందుకని కాదు? అనిత్యత్వాత్ హేతు, అశుద్ధత్వాత్. క్లియర్గా పెట్టుకోండి, జస్ట్ 2 minutes. అనిత్యత్వాత్ అశుద్ధత్వాత్. అనిత్యం, అది నిత్యమైనటువంటి కాదు. దేశత కాలత వస్తుత పరిచ్ఛిన్న దోషం ఉంది కనుక అది ఎప్పుడైనా నశించిపోతూ ఉండేటువంటిదే. కాబట్టి అన్నమయ కోశం ఏదైతే ఉందో, పూర్వం జనేరధి మృతేరపి నాయమస్తి. కాబట్టి పుట్టకముందు లేదు, గతించిన తర్వాత ఉండబోదు. పూర్వం జనేహే, పుట్టకముందు లేదు. మృతేహే అధి, చనిపోయిన తర్వాత ఉండబోదు. ఉన్నప్పుడు కూడా ఒక విధంగా లేదు. ప్రతి క్షణం అనుక్షణం కూడాను అది మార్పు చెందుతూ ఉంది, పరిణామశీలంగా ఉంది. కాబట్టి జడంగా తెలుస్తూ ఉంది. నీకు అన్నీ తెలుస్తూ ఉండొచ్చేమో కానీ దానికి మాత్రం ఏది తెలిసేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ దేహం నేను అని నువ్వు అనుకుంటూ ఉండినా దేహానికైనా విలక్షణమైనటువంటి వ్యక్తివిగా నువ్వు ఈ దేహంలో కనపడుతూ ఉన్నావు. కాబట్టి ఇది అశుద్ధం కూడాను. ఇది ఏ విధంగా అశుద్ధమో కూడా మనం తెలుసుకున్నాం. కనుక ఎప్పుడైతే అన్న వికారము, అన్నమయ అనడంలోనే మోడిఫికేషన్, మయ అంటే మోడిఫికేషన్, ఒక మార్పు, ఒక వికారం. అన్న వికారము స్థూలదేహము అన్నమయ కోశం. అండర్స్టాండ్? ఎప్పుడైతే అన్న వికారం అయిందో అన్నం కారణంగా కనపడతా ఉంది, దేహం కార్యంగా తెలుస్తుంది. కారణం నుండి కార్యం ఉత్పన్నమైనప్పుడు కారణంలో ఏ లక్షణాలు అయితే ఉంటాయో కార్యంలో కూడా అదే లక్షణాలు ఉంటాయి. మట్టి నుంచి కుండ తయారైనప్పుడు కుండలో ఏమున్నదంటే మట్టిలో ఏది ఉందో కుండలో అదే ఉంది. కాబట్టి అన్నమయ అన్నప్పుడు అన్న వికారం ఎప్పుడైతే అయిందో అన్నం యొక్క లక్షణం ఏదైతే ఉందో అన్నం యొక్క కార్యంగా మనకు తెలుస్తూ ఉంది కనుక అన్నం కారణం, దేహం కార్యంగా తెలుస్తూ ఉంది కనుక కారణంలో ఏదైతే ఉందో అదే కార్యంలో ఉండాలి. ఒక్కసారి మనం చూస్తే ఏమిటి అన్నం? ఇప్పుడు మార్నింగ్ చూచాము,
ఓ ఇడ్లీ చూచాం, జస్ట్ మనకు అర్థం కావాలని చెప్తా. ఆ ప్లేట్లో వేడివేడిగా ఇడ్లీ పెట్టుకొని సాంబార్ తీసుకొని లేదా చట్నీ తీసుకొని వస్తూ ఉన్నారనుకోండి, పొగలు కూడా వస్తున్నాయి అనుకోండి పైకి, దాన్ని చూసినప్పుడు ఎంత టెంప్ట్ అవుతాం తినడానికి. అది ఎందుకంటే అన్నం. ఓకే, నేను ఉండడానికి అది కారణం. అన్నేన జీవతి అన్న రసేనైవ భూత్వా అన్న రసేన వృద్ధిం ప్రాప్య అన్నేన జీవతి. అన్నం వలన నేను బ్రతుకుతున్నా కాబట్టి పైగా దాని రుచి అదంతా కూడా నాకు తెలుస్తుంది. ఇదే ఇడ్లీ ప్లీజ్ అలాగే పెడితే ఒక టేబుల్ మీద 10 గంటలకు దాని పరిస్థితి ఎట్లా ఉంటుంది? నువ్వు తీసుకొచ్చేటప్పుడు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నది పువ్వులాగా ఇడ్లీ. 10 గంటలకు చూసినప్పుడు కావాలంటే నువ్వు టచ్ చేస్తుడు చాలా గట్టిపడి ఉంటుంది. 2 గంటలకు కనుక చూచావంటే మారిపోద్ది. 4 గంటలకి ఇంకేదో వికారం చెందుతూ కనపడుతుంది. దాని కలర్ కూడా మారిపోతుంది, నల్లగా కనపడుతూ ఉంటుంది. రేపు ఉదయం కనుక చూస్తే దగ్గరకు పోలేవు. ఇప్పుడు అన్నం కనుక ఏమైందండి అంటే పాసిపోయిందండి అంటారు. అది పదం. అంటే నిన్న ఉదయం బాగున్నటువంటి ఇడ్లీ రాను 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 కాలక్రమేణా పాసిపోయింది. ఈ లక్షణం ఆహారంలో ఉంది. అటువంటి ఆహారాన్ని తీసుకొని పెరుగుతూ ఉండేటువంటి ఈ దేహం ఎట్లాగైతే అన్నం అలాగే ఉంచినప్పుడు అది పాసిపోవడం మనం చూస్తున్నామో, అటువంటి పాసిపోయేటువంటి లక్షణం కలిగినటువంటి ఆహారాన్ని భుజించి పెరిగేటువంటి ఈ దేహం పాసిపోకుండా ఉంటుందని శాస్త్రం ప్రశ్న. అందుకని కుళ్ళిపోదు ప్రాణం ఉన్నంత వరకు. ఎందుకని? అది అంతర్మయంగా ఉంది కనుక. ప్రాణమయేన అసౌ అన్నమయ. ఈ ప్రాణమయం చేతనే అన్నమయ కోశం ఏదైతే ఉందో సకల క్రియాసు ప్రవర్తతే. అది ప్రాణమయం లోపల ఉంది కనుక, ప్రాణం పోలేదు కనుక, లోపల సంచరిస్తూ ఉంది కనుకనే సమస్తమైనటువంటి కర్మలు ఇది ఆచరిస్తూ ఉంది. అందువలనే తస్మాత్ దేహాత్ అభ్యంతర ప్రాణ. ఈ దేహానికి లోపల అభ్యంతర, లోపల అంతరంలో ప్రాణం ఉంది అన్నాం. కాబట్టి ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని దేహం చరిస్తూ ఉంది. సకల క్రియాసు ప్రవర్తతే. ఓకే, ప్రాణం ఏంటి? ప్రాణమయ వాయుర్వికార. వాయుర్వికార ప్రాణమయ అంటే వాయుకార్య ఇది. కాబట్టి వాయువు యొక్క కార్యమే ఇది. బాహ్యంలో మనకు గాలి కనపడుతూ ఉంది, తిరుగుతూ ఉంది. అదే ఆంతర్యంలో కనుక సంచరిస్తే శరీరాంత సంచారి వాయు, శరీరాంత సంచారి వాయు ప్రాణమయ ఇత్యర్థ. ఇక్కడ ఏం తెలుస్తుండే మనకు అంటే అశనాయ పిపాసాది ధర్మా అత్ర దృష్టం. కాబట్టి ఆకలి దప్పులు ప్రాణధర్మంగా మనకు తెలుస్తూ ఉన్నాయి. ప్రాణం ఉండడం వల్లనే ఆకలి దప్పులన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. అందువల్ల ఆకలి వచ్చినప్పుడు కానీ, ప్రాణం మనకు దాహం వేసినప్పుడు కానీ నా ప్రాణం అల్లాడిపోతూ ఉంది అంటాం. ఎందుకంటే అది ప్రాణధర్మం కనుక. కాబట్టి అశనాయ పిపాసాది ధర్మా అత్ర దృష్టం. కాబట్టి ప్రాణమయం వల్ల ఇవి మనకు బాగా తెలుస్తూ ఉన్నాయి. ఈ ప్రాణమయం ఏంటి అన్నప్పుడు ప్రాణం పోతే నేను పోతాను అనుకుంటాడు మనిషి. అందువల్ల కోశం అవుతా ఉంది. ప్రాణమయం కాదు. ప్రాణం పోయినా ప్రాణం ఉంది, ప్రాణం పోతుంది. నువ్వు ఎప్పుడు ఉండేవాడు కనుక నువ్వు పోయేవాడివి కావు. కాబట్టి నేనే ప్రాణం అనుకోవడం వల్ల ప్రాణం కోశంగా మారుతుంది. అది ఎక్కడైతే బంధాన్ని కల్పిస్తుంటుందో అక్కడ కోశం తయారవుతూ ఉంటుంది. ప్రాణం ఉండడం వల్ల మనకేం బాధ లేదు. నేను ప్రాణం అనుకోవడం బాధ. ప్రాణం ఆత్మ అనుకుంటే కూడా పర్వాలేదు. ప్రాణమే ఆత్మ. ఎందుకని? అంతా ఆత్మే కనుక, ప్రతిదీ ఆత్మే, దేహము ఆత్మే, ప్రాణము ఆత్మే. మనకేమో నశింపు లేదు, మనకు దాని గురించి బాధ లేదు. ఎందుకని? నేను సచ్చిదానంద స్వరూప అని ఎప్పుడు అనుకుంటాడు కనుక దేహము ఆత్మ అంటే బాధ కాదు. బాగా అర్థం చేసుకోండి. ప్రాణం ఆత్మ అంటే బాధ లేదు. నేను ప్రాణం అంటే బాధ, నేను దేహం అంటే బాధ. ఎప్పుడైతే నేను దేహం అంటాడు ఇంకా ఆత్మ అనేది ఎగిరిపోయింది. దేహం పరిమితమైంది, ఆత్మ అనంతమైనటువంటిది. దేహం నశించిపోతుంది, ఆత్మ నశించేది కాదు. దేహం పుట్టింది, ఆత్మ పుట్టేది కాదు. ఇది అట్లాగే ప్రాణమయం ఏదైతే ఉందో ప్రాణమయ ఆత్మ నభవతి. కాబట్టి ఈ ప్రాణ సంచారం ఏదైతే ఉందో బాహ్యంలో వాయు సంచారంగా ఉంది. ప్రాణమయ వికార గనక వాయు వికార వాయుకార్య ప్రాణమయ ఇది క్లియర్. కాబట్టి ఇది కూడా నేను అయ్యేందుకు అవకాశమే లేదు. ఎందుకని నువ్వు కాదు? నేను ప్రాణం కాదు స్వామీజీ. ఎందుకని కాదు? సక్రియత్వాత్. క్రియారూపంలో తెలుస్తుంది ప్రాణం. హేతు
ఎట్లా నువ్వు దేహం కాదో ఇంతకుముందు ఎట్లాగైతే అశుద్ధత్వాత్ అనిత్యత్వాత్ అని తెలుసుకున్నావో దీనికి హేతు ఇస్తున్నాను. కాబట్టి కర్మ జరుగుతుంది నిరంతరం. సక్రియత్వాత్ ఆత్మ అనంతం గనక నిష్క్రియం, యాక్షన్లెస్ అవేర్నెస్. కానీ ఇక్కడ క్రియ సాగుతూ ఉంది. సాగడం లేదా? మయం అన్నప్పుడే సాగుతుంది. వాయు వికారం అన్నప్పుడే ప్రకృతేర్వికార వాయుర్వికార. కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి వాయువును నువ్వు పీలుస్తున్నావా లేదా? నిశ్వాస జరుగుతూ ఉంది, ఉశ్వాస జరుగుతూ ఉంది. నిశ్వాసే నిశ్వాసే అంతర్గంత లోపలికి పోతా ఉంది, ఉచ్ఛ్వాసే బహిర్గంత. క్రియ జరుగుతూ ఉంది, యాక్షన్ జరుగుతూ ఉంది, లోపలికి పోవడం బయటికి రావడం అనేటువంటిది. కనుక ఆత్మే కనుక ప్రాణం అయ్యేటట్లయితే ఆత్మ ఒక చోట నుంచి ఒకటి వచ్చి పోయేది కాదు, ఒక చోట నుంచి ఒక చోటకి వచ్చేది కాదు. క్లియర్? అనంతమైనటువంటిది ఎట్లా పోతే ఎట్లా వస్తుంది? కానీ ఇది సక్రియత్వాత్, క్రియ కనపడతా ఉంది. కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి గాలి ఏదైతే ఉందో మనం పీల్చినప్పుడు లోపలికి పోతూ ఉంది అంతర్గంత, మళ్ళీ మనం వదిలినప్పుడు బయటకు వస్తూ ఉంది బహిర్గంత. ఈ బాహ్యాభ్యంతరాల్లో వాయు సంచారం ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఇది క్రియాశీలత్వంతో తెలుస్తూ ఉంది, సక్రియత్వాత్. ఈ కారణం చేత అతః ప్రాణమయ ఆత్మ నభవతి పరిచ్ఛిన్నత్వాత్. పరిచ్ఛిన్నత్వాత్ లిమిటెడ్గా తెలుస్తుంది. ఇప్పుడు నా దేహంలో ప్రాణం నడుస్తుంది, మీ దేహంలో ప్రాణం నడుస్తుంది, మధ్యలో ప్రాణం లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆత్మ అనంతమైనటువంటి దాంట్లో ఒక చోట ఉండి ఒక చోట లేకుండా పోవడం అనేటువంటిది లేదు. కానీ ప్రాణం మాత్రం పరిచ్ఛిన్నంగా తెలుస్తూ ఉంది కనుక, లిమిటెడ్గా తెలుస్తూ ఉంది కనుక పరిమితమైనటువంటి ప్రాణము ఆత్మ అయ్యేందుకు అవకాశం లేనే లేదు. నంబర్ 3 జడత్వాత్. ఇది జడము, ఆత్మ చైతన్యము, ఇది జడము. ఎట్లా చెప్తావు? అచేతనత్వాత్. దానికి చేతనత్వమే లేదు. ఏతద్ విలక్షణ ఆత్మ. దీనికే మొన్న మీకు హేతు ఇచ్చాను. ఒకవేళ కనుక దానికి చేతనత్వం కనుక ఉండేటట్లయితే నిద్రలో కూడాను దొంగను కూడా పట్టేస్తుంది. ఎందుకని? ప్రాణం ఉంది గనక. కాబట్టి ప్రాణం ఉంది. ఎట్లా ఉందంటే జ్ఞానం లేకుండా ఉంది. కాబట్టి ఆ ప్రాణం దేహం ఉండడానికి ఆధారంగా ఉంది. ప్రాణాన్ని ఆధారం చేసుకొని దేహం చరిస్తూ ఉంది కనుక దేహాత్ అభ్యంతర ప్రాణ. అందువల్ల దేహం లోపల ప్రాణం ఉంది. తస్మాత్ ప్రాణమయ ఆత్మ నభవతి. ఇది ఏతద్ విలక్షణ ఆత్మ. వీటన్నిటికి విలక్షణంగా ఉండేటువంటిది ఆత్మ. కాబట్టి ఇప్పటికీ పంచకోశాల్లో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, ఈ రెండింటినీ చూసాం. ఇదానీం మనోమయం నిరూపయతి. మనోమయం నిరూపయతి. ఇంకా మనోమయ కోశం ఏంటో మూడోది తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కోశం. అహంతాం మమతాం దేహే గేహాదౌ చ కరోతి యః కామాద్యవస్థయా భ్రాంతః నాసావాత్మా మనోమయః. మనోమయ ఆత్మ నభవతి. మనోమయ అనాత్మానం నిరూపయతి. కాబట్టి మనోమయం ఏదైతే ఉందో ఇది ఆత్మ కాదు, ఇది అనాత్మ అనేదాన్ని నిరూపిస్తూ పోయేటువంటి అందమైనటువంటి శ్లోకం ఇది. మూడవ షీత్, మూడవ కోశం మనం చూసారా. ఇప్పుడు దేహం మనకు ఉండొచ్చు, నష్టం లేదు. మనం దేహం కాదు. ప్రాణం మనకు ఉండొచ్చు, మనం ప్రాణం కాదు. ఇప్పుడు మూడోది మనసు మనకుంది. ఈ మనసు కూడా మనం కాదు. అంటే ఆ రెండింటి దగ్గరికి ఫిజియాలజీ ఎగిరిపోయింది. బాగా అర్థం చేసుకోండి, నేను అనడం లేదు అన్నమాట. ఫిజియాలజీ ఎగిరిపోయింది, ఇక్కడ సైకాలజీ స్టార్ట్ అయింది. అది ఎట్లా ఫెయిల్ అయిపోయిందో మనకు అర్థమైపోయింది. ఇది ఎట్లా ఫెయిల్ అవుతుంది ఇప్పుడు అర్థం అవుతుంది. ఇంకేం లేదు. అహం తాం మమతాం దేహే గేహాదౌ చ కరోతి యః. యః దేహే అహంతాం గేహాదౌ మమతాం కరోతి. అది అన్వయం. యహ ఏదైతే, ఏదైతే అంటే ఇప్పుడు మనం మనసును గురించి తెలుసుకుంటున్నాం కదా. ఏ మనసు అయితే అది, ఏ మనోమయం అయితే దేహే దేహం విషయంలో అహం తాం నేను అని, గేహాదౌ గృహాదుల యందు అంటే
పుత్ర, కళత్ర, విత్త, గృహాదులయందు అన్నిట్లో నాది అనేది ఎక్కడైతే ఉందో అది. గృహాదౌ మమతాం, దేహే అహంతాం, గృహాదౌ మమతాం యహ మనోమయ కరోతి. ఏదైతే ఆ విధంగా వ్యవహరిస్తూ ఉందో, దేహం విషయంలో నేను 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 అహం అహం అని మాట్లాడుతూ ఉంది, అదే తనకన్నా అన్యంగా ఉన్నాయి చూసారా, అవి నావి 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 అంటుంది. కాబట్టి దేహం నేను అని అనుకోవడం అహంకారం, అవి నావి అని అనుకోవడం మమకారం. ఈ అహంకార మమకారాలు ఎక్కడైతే కదులుతూ ఉన్నావో అది మనోమయ కోశం. ఫస్ట్ 2 లైన్స్ అది. నాయన యహ దేహే అహంతాం గేహాదౌ మమతాం కరోతి. ఏదైతే దేహం విషయంలో నేను అని, అట్లాగే గృహాదుల యందు తనకు సంబంధించినటువంటి వాటి యందు నాది అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో, ఈ ఆలోచనలు ఎక్కడైతే కదులుతూ ఉన్నాయో అది మనోమయ కోశం. ఇది కామాద్యవస్థయా భ్రాంత, కామాది అవస్థయా భ్రాంత. ఓ, ఇది ఎప్పుడు అరిషడ్ వర్గాల్లో ఉంటుంది పడి. కామాద్యవస్థయ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఇత్యాది గుణాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో భ్రాంత, భ్రాంతి చెంది ఉంటుంది, మోహంతో ఉంటుంది, అది ఇంకే లేదు. ఈ వికారాల చేత ఏదైతే భ్రాంతిని పొందుతూ ఉందో అది అసౌ మనోమయ నా ఆత్మ. లాస్ట్ లైన్, నా ఆత్మ. కానీ అది మాత్రం ఆత్మ కానీ కాదు. అసౌ మనోమయ నా ఆత్మ. ఈ మనోమయము ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. ఇది కాబట్టి మనసు ఏదైతే ఉందో నేనే మనసు అంటున్నాడు. ఇదొకటి. అసలు పాశ్చాత్య దేశాల్లో అయితే మైండ్ ఈజ్ మ్యాన్ అని ఒక పెద్ద సిద్ధాంతం అది. దాన్ని కోజిటో ఎర్గోసం అంటారు. కోజిటో ఎర్గోసం చాలా ప్రాచుర్యాన్ని పొందింది ఆ సెంటెన్స్. ఒక్క సెంటెన్స్ అంటే నువ్వు ఉన్నావని ఎట్లా తెలుసు నీకు అని ప్రశ్న వేస్తే కోజిటో ఎర్గోసం అంటే ఐ థింక్ దేర్ ఫర్ ఐ యామ్. నేను ఆలోచిస్తున్నాను కదా, అందుకని నేనున్నాను. అది దాని అర్థం. ఇది మహా గొప్ప స్టేట్మెంట్ అని పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద వేదికల మీద దీన్ని కోట్ చేస్తూ పోతారు, కోజిటో ఎర్గోసం అని. ఒకప్పుడు ఇది పెద్ద సెన్సేషనల్ డైలాగ్. అర్థమవుతుంది. ఇది హాస్యాస్పదం మన సంస్కృతిలో. ఐ థింక్ దేర్ ఫర్ ఐ యామ్ కాదు. సపోజ్ యు ఆర్ నాట్ థింకింగ్, ఆర్ యూ దేర్ ఆర్ నాట్? కోమాలో పోతావు. కోమాలో ఉండేవాళ్ళు ఉన్నారు కదా, 6 నెలలు సంవత్సరం ఉన్నవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఒక సినీ నటి 6 నెలలు ఉన్నది. అర్థమవుతుంది. కోమాలో ఏమీ తెలియదు పాపం. ఆవిడేం ఆలోచించడం లేదు, ఆవిడ ఆలోచనలు కదలడం లేదని డాక్టర్లే చెప్తున్నారు. ఆవిడ ఉందా లేదా? లేకపోయింటే అంతకుముందే సమాధి అయిపోవాలి కదా, శవం కావాలి కదా. ప్రాణం ఉంది కనుకనే కదా కంటిన్యూ అయింది. కాబట్టి నువ్వు ఆలోచిస్తేనే నేనున్నాను, నేను ఆలోచిస్తున్నాను కనుక ఉన్నాను కాదు, నువ్వు ఉన్నావు కనుక ఆలోచిస్తున్నావు. చూడండి ఎంత డిఫరెన్స్. ఇది సనాతన ధర్మం. ఇది ఋషులు ఆలోచించేది. ఎప్పుడైతే నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నానని అన్నాడో, ఆలోచించేది మనసు కనుక, మనసు ఉంది కనుక నేను ఉంటాను, మనసు లేకపోతే నేను పోతాను. ఐ ఆమ్ మైండ్. మైండ్ ఈజ్ మ్యాన్. అది సైకాలజీ. లేదు బాబు సార్, తమరు ఉన్నారు కనుక ఆలోచిస్తారు, తమరు ఆలోచిస్తే ఆలోచించండి, ఆలోచించకపోతే ఆలోచించుకోండి, వికృతంగా ఆలోచన చేస్తే వికృతంగా చేయండి, ఏమైనా చేసుకోండి. కర్తుం శక్యం అకర్తుం శక్యం అన్యదావా కర్తుం శక్యం. అండర్స్టాండ్? కనుక నేను ఆలోచిస్తున్నాను కనుక నేనున్నాను. నా నువ్వు ఉన్నావు కనుక ఆలోచిస్తూ ఉన్నావు. దిస్ ఇస్ ద పాయింట్. అర్థమవుతుంది. అందుకని మనోమయం ఆత్మ కాదు. దీన్ని 2 కోణాల్లో, ఒకటి ప్లీజ్ యా దేహే అహంతాం. చూడండి, ప్రతి ఒక్కడు మాట్లాడతాడు దేహం విషయంలో నేను అంటాడు, కానీ దేహం నేనని అనడు. బాగా అర్థం చేసుకోండి, చాలా సూక్ష్మం. నేను దేహం అని ఎవడు మాట్లాడు? ఎందుకు మాట్లాడు? వాడి పిచ్చా? వాడికి ఏమన్నా వాడి దేహం, వాడికి తెలుసు కదా వాడి దేహం అని. వాడికి తెలియంది తెలిసినట్టుగా అనుకుంటున్నాడు కదా దేహం అని.
వాడు అనేది ఏంటంటే నేను దేహం అని ఎవ్వడు మాట్లాడలేదు ఇప్పటి వరకు. నేను బొద్దుగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నానని దేహ లక్షణాలు మాట్లాడతాడు. కానీ ఎక్కడైనా విన్నారు మీరు? ఎవరనుకుంటున్నావా నేను దేహం అని అంటే వాడు అంటాడు నేను ఎవరా? అది అక్కడ అర్థమవుతుంది. వాడు మనిషి కదా, వాడి దేహమే కదా. సో అది కాదు పాయింట్ ఇక్కడ. కాబట్టి దేహం విషయంలో నేను దేహం అని కాదు, దేహ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తన యందు ఆరోపించుకొని, ఇది అధ్యాస, సూపర్ ఇంపోజిషన్. దేహ లక్షణాలన్నీ కూడాను తన యందు ఆరోపించుకొని నేను దేహము అని మాట్లాడడం లేదు. దేహ లక్షణాలు తనలో ఆరోపించుకుంటున్నాడు కదా, దేహం అని భావించే అవి మాట్లాడుతూ ఉన్నాడు. నేను నల్లగా ఉన్నానంటే నల్లగా ఉండే దేహం, నేను సన్నగా ఉన్నాను కృశోహం అహం కృశః, ఆ సన్నగా ఉండే దేహం. వాడు మాట్లాడేదంతా దేహాన్ని గురించే. కాబట్టి నేను దేహముని వాడు అనకపోయినా దేహం అనేది వాడి యొక్క అభిప్రాయంగా తెలుస్తూ ఉంది. కాబట్టి శరీరం విషయంలో నేను శరీరానికన్నా అన్యంగా ఉండేది అంతా నాది. అది గేహాదౌ అన్నాడు. అంటే ఇది దేహము, అది గృహము, గేహము, దేహ గేహ. ఇంతవరకు మనం చూచాం చూడండి ఆయన. ఏది ఇంతవరకు మనం చూసింది ఏంటి? అన్నమయం ప్రాణమయం, దేహము ప్రాణం. అక్కడ ఎక్కడైనా నేను అనేది ఉందా? అది పాయింట్. అన్నమయ కోశంలో కానీ ప్రాణమయ కోశంలో కానీ నేను అనేటువంటి మాట ఆ రెండు కోశాల్లో ఎక్కడ మీకు వినపడడం లేదు. దేహ ప్రాణాలలో నేనున్నానని దేహము చెప్పడం లేదు, నేను పోయానని ప్రాణం లేక నేను పోతున్నానని కానీ ప్రాణం చెప్పినట్టు ఇప్పటివరకు మనం ఎవ్వరూ వినలేదు. ఒకవేళ చెప్పినా ఆ ప్రాణాన్ని తెలుసుకునేవాడు చెప్తాడు, కానీ ప్రాణం మాత్రం ఇప్పటివరకు నేను పోతున్నానని చెప్పలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి దేహ ప్రాణాలలో మమ బుద్ధి లేదు, అహం బుద్ధి లేదు. అహం బుద్ధి ఎక్కడొస్తూ ఉందంటే మనసు వచ్చిన చోటే వస్తుంది. అందువల్ల మనసు ఉంది కనుక మనసుకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. పరిమితమైంది కనుక పరిచ్ఛిన్నత్వాత్. కాబట్టి ఇది నాకు తెలియదని మనసు అంటుంది. అంతేగాని ప్రాణం నాకు అది తెలియడం లేదని అనదు, దేహం నాకు అది తెలియడం లేదని చెప్పదు. కాబట్టి మమ బుద్ధి అహం బుద్ధి ఈ రెండు కూడాను దేహ ప్రాణాదుల్లో లేవు, కేవలం మనసులో మాత్రమే తెలుస్తూ ఉంది. అందులో దేహం విషయంకి వచ్చినప్పుడు నేను అని, దేహం వదిలేస్తే మిగతా అన్నిట్లో నాది నాది నాది, నా ఇల్లు, నా భార్య, నా బిడ్డ, నా ఉద్యోగము, నా అప్పు. చూసారా? అంతా నా 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 దేహం కన్నా ఏదైతే భిన్నంగా ఉంటుందో. ఇప్పుడు సపోజ్ స్టేట్మెంట్స్ చూడండి ఎట్లుంటాయో. స్వామీజీ నా ఆరోగ్యం బాగాలేదన్నాడు అనుకోండి, వాడి ఉద్దేశం ఏంటి? అక్కడ అహం ఏముంది, ఏం బుద్ధి ఉంది? అహం. నా ఆరోగ్యం బాగాలేదంటాడు. ఆరోగ్యం బాగలేకపోవచ్చు, అది దేహం యొక్క ఆరోగ్యం బాగాలేదు, అది తన యందు ఆరోపించుకొని నా ఆరోగ్యం బాగలేదంటాడు. కనుక ఎప్పుడైతే నా ఆరోగ్యం బాగలేదు అని అన్నాడో వాడు దేహం అని అర్థం. నా భార్య పుట్టింటికి పోయింది అంటాడు, అక్కడ దేహం అని కాదు అర్థం, నాది అని అర్థం. మమకారం, మమత. ఇది అహంకారము, అది మమకారం. బాగా ఇది తమాషా. నా టీవీ పనిచేయడం లేదంటాడు. సో నా టీవీ పనిచేయడం లేదు, నా వాచ్ పనిచేయడం లేదు అని అన్నప్పుడు దీంట్లో ఏముందంటే మమ బుద్ధి. నా ఆరోగ్యం బాగాలేదన్నాడు అనుకోండి, అహం బుద్ధి. కాబట్టి దేహం విషయంలో అహం బుద్ధి, అట్లాగే ఏదైతే తనకన్నా అన్యంగా నాది అని తెలుస్తూ ఉందో అక్కడ మమ బుద్ధి. ఈ రెండు కూడా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది మనోమయ కోశం. ఎక్కడైతే నాది నేను అనేటువంటి ఉండి దీనివల్ల ఏర్పడినటువంటి దోషం వల్ల కామక్రోధాది అరిషడ్ వర్గాలు కలిగి, చూడండి ఏది ఏదో అర్థం కాకపోవడం వల్ల నాకు అది కావాలి, తన దేహం కదా, తన దేహం కదా, అందువల్ల ఎండ ఎక్కువగా ఉంటే నాకు గొడుగు కావాలంటాడు. ఛత్రం ఇచ్చామి, నాకు గొడుగు కావాలి. ఎందుకని? దేహం. తనకు కాదు గొడుగు, తనకు గొడుగు పట్టడానికి గొడుగు ఎవడు తయారు చేయలేడు. వీడు అనంతమైన వాడు ఆత్మ. కాబట్టి దేనికి గొడుగు అడుగుతున్నాడంటే కేవలం దేహానికి మాత్రమే అడుగుతున్నాడు. ఒక దశలో నాకు స్వెటర్ కావాలంటాడు. ఎందుకు నీకు స్వెటర్ కావాలి? చలి ఎక్కువగా ఉందంటాడు. కాబట్టి ఈ కోరికలన్నీ ఎక్కడి నుంచి కదులుతూ ఉన్నాయి? వాడు ఎప్పుడైతే నేను దేహము అని అనుకుంటాడో దానికి సంబంధించి కామ, అది తీరలేదనుకో క్రోధ, ఇట్లా స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ కామక్రోధాది అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో
ఈ భ్రాంతిలో పడి చరిస్తూ ఉంటాడు మనిషి. నాకు అది వస్తే ఆనందంగా ఉంటానేమో, ఇది వస్తే ఆనందంగా ఉంటానేమో, అది పొందితే ఆనందంగా ఉంటానేమో, 10 మంది గుర్తిస్తే ఆనందంగా ఉంటానేమో, 10 మంది పలుకుబడిలో ఆనందంగా ఉంటానేమో, పదవి వస్తే ఆనందంగా ఉంటానేమో. ఇంతే. దీనికి సత్యానికి సంబంధం లేదు. ఆ వ్యక్తి సుఖపడడానికి ఈ ఆలోచన విధానానికి సంబంధం లేదు. అతను శాంతిగా బ్రతకాలనుకుంటే మాత్రం ఇది ఉపయోగమే లేదు. కానీ అతను శాంతిగా బ్రతకడానికి వీలు లేని పరిస్థితులన్నీ ఎక్కడైతే కదులుతూ ఉన్నాయో అదే మనోమయ కోశం. అది ఇంకా దీనికైతే అట్లాగే ఉంటుంది. కాబట్టి అహం పశ్యామి చూడండి, తమాష చూడండి నాయన. అహం పశ్యామి అన్నప్పుడు నేను చూస్తున్నాను అంటాడు కదా. ఆ మాట అనేది ఎవరు? మనసే కదా. దేని ద్వారా చూస్తాడు? కంటి ద్వారా. అహం జిఘ్రామి అన్నాడు అనుకోండి, సీ ది పాయింట్. ఆ అహమేమో మనసే, వాసన చూసేది దేంతో? అది వచ్చింది. ఇప్పుడు మీరు అంటారు అహం శృణోమి, స్వామీజీ మీరు చెప్పేది నేను వింటున్నాను, అహం శృణోమి. ఆ మాట మాట్లాడేది మనసు. కానీ దేని ద్వారా వింటుంది అంటే చెవి ద్వారా వింటా ఉంది. చెవి ముక్కు కాదు. ముక్కు చేసే పని చెవి చేయలేదు. చెవి ముక్కు ఆఘ్రాణిస్తుంది, వినలేదు. చెవి వింటుంది, ఆఘ్రాణించలేదు. కన్ను చూస్తుంది, రుచి చూడలేదు. చూడండి తమాషా. కానీ మనసు ఈ కామక్రోధాది విషయాల్లో భ్రాంతిమయమై చరిస్తూ ఉంది కాదు. అలా చరించాలి అని అంటే ఏదేదైతే కావాలనుకుంటుందో బాగా అర్థం చేసుకోండి. అవి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి వాటిని పొంది అనుభవించాలనుకుంటూ ఉంది గనక, జ్ఞానేంద్రియాలు గనక లేకపోతే ఇది వాటిని పొందే ప్రశ్న లేదు. కాబట్టి మనోమయ జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వ. అది జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వ. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలతో సంబంధాలు ఏర్పరచుకొనుందో శ్రోత్రాది ఇంద్రియాలతో, అప్పుడు శబ్దాది విషయాలు గ్రహించగలుగుతూ ఉంటుంది. ఏ ఇంద్రియానికి ఏది లభ్యమైతే అది. కాబట్టి కళ్ళు చూస్తాయి, కానీ మనసు లేకుండా కళ్ళు చూడలేవు. యశ్చక్షుః న పశ్యతి యన చక్షుంష పశ్యతి. కాబట్టి మనసు ఉండాలి. కాబట్టి మనసు కళ్ళ ద్వారా చూస్తుంది, చెవుల ద్వారా వింటుంది, ముక్కు ద్వారా వాసన చూస్తుంది, నాలుగు ద్వారా రుచి చూస్తుంది, చర్మం ద్వారా స్పృశించి తెలుసుకుంటుంది. కాబట్టి జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వ. క్లియర్? ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా నేను డెవలప్ చేయబోతాను. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ జ్ఞానేంద్రియాలు లేకపోతే తెలిసేందుకు అవకాశం లేదు. ఎందుకనంటే స్వామీజీ జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వ అన్నప్పుడు మనసు జ్ఞానేంద్రియాలతో కలిస్తే కదా తెలిసేది. మీరు చెప్పినట్టుగా అన్నమయం ప్రాణమయం మాకు అర్థమైపోయింది, ఇది మనోమయం అని మీరు అంటున్నారు. దీన్ని మనోమనమయ ఆయన ఎందుకు అనాలా? జ్ఞానేంద్రియాలు లేకపోతే ఇది పనిచేయలేదు కదా. శ్రోతృమయో అంటే పోలా? శ్రోతృమయ. శ్రోత అంటే చెవి. చెవి లేకుండా ఉంటాడా? డౌట్ నాయన ఇది. శ్రోతృమయ అనకూడదా? మనోమయ అని ఎందుకు అనాలా? జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వ కదా. జ్ఞానేంద్రియం లేకపోతే తెలుసుకోలేదు కదా. నిజమే నాయన. ప్రధానం మాత్రం మనసే. ఎందుకు ప్రధానం మనసే అంటే, ఒక జ్ఞానేంద్రియం లేకపోతే మిగతా 4 జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటే మనసు పనిచేస్తుంది, వ్యవహరిస్తుంది. సెకండ్ పాయింట్ ఒకటి ఉంది. జ్ఞానేంద్రియాలు మనసు లేకపోతే పనే చేయవు. ఇప్పుడు మనసు ఎక్కడికో పోయింది అనుకోండి, నేను చెప్పేది మీకు అర్థమే కాదు. ఇప్పుడు మీ అందరికీ ఉందా అనుభవం? చాలా రోజులు చాలా సబ్జెక్టు పోయింది, అందుకనే సీడీ కొనుక్కోబోయేది. అర్థమవుతుంది? ఎక్కడెక్కడ మనసు ఎగిరిపోద్దో అక్కడ అరే ఇప్పుడు ఏం చెప్పాడు పర్వాలేదు, డివిడి వస్తుంది కదా, అంతే, ఇంకేలేదు. అర్థమవుతుంది? కాబట్టి మనసు లేకపోతే జ్ఞానేంద్రియాలు ఉండి చూడలేవు. కానీ జ్ఞానేంద్రియాలు లేకపోయినా మనసు వ్యవహరిస్తుంది. ఎక్కడ? స్వప్నే. అది పాయింట్. స్వప్నే. నిద్రపోయినప్పుడు ప్రపంచం ఉందా లేదా? స్వప్న ప్రపంచం. కలగంటున్నావు కదా, కలలో చూస్తున్నాడు కదా, కలలో వింటున్నాడు కదా, కలలో అనుభవిస్తున్నాడు కదా. కాబట్టి కలలో ఈ విధమైనటువంటి అనుభవాలన్నీ గడిస్తున్నాడు కదా. బాహ్య ప్రపంచంలో ఏ విధంగా అయితే అనుభవాలు గడిస్తున్నాడో అవి స్వప్నంలో కూడా గడిస్తున్నాడు. బాహ్య ప్రపంచంలో ఇంద్రియాలు ఉండే, స్వప్నంలో లేవు. ఇంద్రియాలు లేకపోయినా, జ్ఞానేంద్రియాలు లేకపోయినా మనస్సు చరిస్తూ ఉంది కనుక, ఇవి ఉంటే వీటిని ఆధారం చేసుకొని బాహ్య ప్రపంచంలో చరిస్తూ ఉంది. కామక్రోధాది విషయాల్లో భ్రాంతి చెందుతూ వ్యవహరిస్తూ ఉంది. ఒకవేళ ఇవి లేకపోతే తనలో తానే స్వప్న ప్రపంచాన్ని కల్పించుకుంటూ ఉంది కనుక, మనసు ప్రధానంగా ఉంది కనుక దాన్ని శ్రోతృమయ అనకుండా మనోమయ అనాల్సి వచ్చింది. సార్, దిస్ ఇస్ ద హేతు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లీజ్. ఇకపోతే ఈ మనోమయ ఏదైతే ఉందో అంటే దేహేంద్రియాదౌ అహం తాం గృహ క్షేత్ర విత్త కళత్రాది
కళత్రాదౌ మమతాం. కాబట్టి ఇంటి విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, ధనం విషయంలో కానీ నాది 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 అనే మమకారం ఏదైతే ఉందో, ఈ అహంకారం, దేహం విషయంలో అహంకారం, నాది అనే విషయంలో మమకారం ఏదైతే ఉందో, ఇది కేవలం మనోమయానికి సంబంధించింది. ఈ మనసు నువ్వా? నువ్వు మనసేనా? నో. నాకు మనసు ఉంది, నాకు మనసు ఉంది. నేను మనసును కాను. మనసు ఉంటే మనసును తెలుసుకుంటున్నవాడిని, మనసు లేకపోతే నేనుగా ఉంటాను. కారణం మీ అనుభవంలో ఒక్కటే. ఎట్లాగైతే మనం స్వప్నానికి వచ్చినప్పుడు జ్ఞానేంద్రియాలు లేవో మనసు ఉందో, సుషుప్తి పోయినప్పుడు జ్ఞానేంద్రియాలు మనసు రెండూ లేవు, నువ్వు ఉన్నావు గాఢ నిద్రలో. ఓకే, మనసు లేకపోయినా నువ్వు ఉండేటప్పుడు, అది లేకపోయినా నువ్వు ఉన్నప్పుడు అది నువ్వు అయ్యేందుకు అవకాశం లేనే లేదు. అది నీ లక్షణం కానే కాదు. దట్ ఇస్ ద హేతు. ఓకే, కాబట్టి మనోమయ ఆత్మ నభవతి. నేను మనోమయ కోశం కూడా కాదు. ఇప్పుడు మీకేం కావాలి? హేతు కావాలి. పరిణామి భావాత్. నంబర్ 1 పరిణామి భావాత్. పరిణామం అంటే మార్పు నాయన. పరిణామం అంటే మార్పు. పరిణామి భావాత్. దీంట్లో పరిణామమే ప్రధానంగా కనపడతా ఉంది. ఏం పరిణామం స్వామిజీ? మార్పు, వృత్తి మార్పు. మనసులో ఏంటి? వృత్తి మార్పు. ఇప్పుడు కామాది అన్నాడు అనుకోండి, కామం కోరిక. ఎప్పుడు ఒకటే కోరుకుంటాడా మనిషి? మనసు ఒకటే కోరుకుంటుందే? లే. ఒకటే కోరుకునేటట్లయితే నాలాగా ఒకే కూర తినచ్చు, ఒకే నాలాగంటే ఏమి విలక్షణంగా మాట్లాడడం కాదు, అలవాటు అయిపోయింది అంతే. ఎట్లా తింటావా రోజు ఇది అంటారు. తింటాం, ఏమైంది? తింటుంది. అది కంప్లైంట్ చేయడం లేదు, నీకెందుకని అడుగుతుంటాను నేను. తినేది తింటుంది. ఇప్పుడు రోజు ఇడ్లీ తినదు, నేను తింటాను డైలీ. ఐ టేక్ ఇడ్లీ మార్నింగ్ టిఫిన్. కానీ మనకెన్నే ఇడ్లీ, మళ్ళీ దానికి ఒక రచన. సోమవారము ఇడ్లీ, తర్వాత మంగళవారము ఉప్మా. ఎందుకు చెప్పమా? ఆకలికే కదా, ఆకలికే కదా. ఈ వెరైటీ ఎందుకు వస్తుంది అంటాను. దిస్ ఈజ్ వృత్తి మార్పు, పరిణామం. ఇడ్లీ ఒక ఆలోచన, అర్థమవుతుంది? ఇడ్లీ ఒక ఆలోచన, తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుద్ది. నిరంతరం ఇదే సంకల్ప వికల్పాత్మక మనహ. అంటే ఇప్పుడు ఏం తినాలి ఈరోజు మార్నింగ్? ఇడ్లీ. డిసైడ్ అయిపోయింది అక్కడ బుద్ధి. మళ్ళీ మనసు స్టార్ట్ అవుతుంది విత్ చట్నీ ఆర్ విత్ సాంబార్. ఏంటిది? ఇడ్లీయే తినాలి. ఇడ్లీయే దోశ అని నేను మాట్లాడేది. స్వామీజీ ఒకటేనా? మేము 2 తింటామే. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, నేనేదో ఒకటి వాది గురించి మాట్లాడతాను. సో ఇడ్లీ తీసుకోవాలన్నప్పుడు ఇడ్లీనా దోశ? మనసు ఇడ్లీ డిసైడ్ చేసింది బుద్ధి. అది విజ్ఞానమయ క్వశ్చన్ తర్వాత వస్తాను నేను. ఇది అర్థం చేసుకోండి కదా. డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది డౌట్. చట్నీతో తినాలనా, సాంబార్తో తినాలనా? చట్నీ అనే వృత్తి వేరు, సాంబార్ అనే వృత్తి వేరు, ఇడ్లీ అనే వృత్తి వేరు, దోశ అనే వృత్తి వేరు. సరేనా? ఇంతే. న్యూస్ పేపర్ తీసుకొని రా చదువుకోవాలన్నా టిఫిన్ తిని, ఆ న్యూస్ పేపర్ వృత్తి వేరు. వృత్తి అంటే థాట్స్. కాబట్టి నిరంతరం మనసు అంటే ఏదో కాదు, వృత్తుల యొక్క సమూహమే మనసు గనక, బండిల్ ఆఫ్ థాట్స్ గనక, ఒక ఆలోచన మరొక ఆలోచన కాదు గనక, ఒక వృత్తి మరొక వృత్తి కాదు గనక వృత్తి పరిణామం చెందుతూ ఉంది. దట్స్ ఆల్ రైట్. సో పరిణామి భావాత్, నిరంతరం మార్పు చెందేటువంటిది మనస్సు. మార్పు లేనిది అవికార్య సత్తా స్వరూపం ఆత్మ. కనుక మనోమయ ఆత్మ నభవతి. నేను మీకు హేతు ఇస్తున్నాను ఇంత, ఇంకేం లేదు, మర్చిపోకుండా. సెకండ్ హేతు ఆద్యంతవత్వాత్. పరిణామి భావాత్ ఆద్యంతవత్వాత్. ఆద్యంతాలు కలిగి ఉంది. ప్రతి ఆలోచనకి ఆది ఉంది, అంత్యం ఉంది. ఏ సినిమాకు పోవాలి చూసారు, ఇంతవరకు రాలే. అసలు ఇంతెందుకు? వర్షం వచ్చింది, మనం దాన్ని ఇప్పుడు శుభ్రం చేయాలనుకున్నారు కదా ఇంతకుముందు. వర్షం రాకముందు మీకు ఆలోచన లేదు కదా, వర్షం వచ్చిన తర్వాతే కదా అది. కాబట్టి ఒక ఆలోచనకి ఆది ఉన్నది, అంత్యం ఉన్నది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సినిమాకు పోవాలి అనుకుంటాడు అనుకో, మళ్ళీ అది అయిపోద్ది కదా. భోజనం చేయాలనుకుంటాడు, అది అయిపోతుంది కదా. ఒక వృత్తి మరొక వృత్తి కాదు. ప్రతి వృత్తికి, ప్రతి ఆలోచనకి ఆది ఉన్నది, అంత్యం ఉన్నది, బిగినింగ్ ఉంది, ఎండ్ ఉంది. ఆద్యంతవత్వాత్. ఆది అంతము ఆద్యంతవత్వాత్.
కాబట్టి ఆది అంతము రెండు ఉన్నది, అది మనోమయ కోశం. ఆత్మకి ఆది లేదు, అంతము లేదు, ఎందుకంటే అది అనంతం గనక. కాబట్టి మనోమయ ఆత్మ నభవతి. థర్డ్ హేతు కావాలన్నా, దుఃఖాత్మకత్వాత్. దుఃఖాత్మకత్వాత్, దుఃఖ స్వభావం. మనసు దుఃఖ స్వభావం కదా. మనసు ఎప్పుడు సుఖపడలేదు. వండర్ఫుల్ పాయింట్ ఈరోజు ఇస్తున్నాను, దాన్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, నేను విజ్ఞానమయంలో చేస్తాను. వండర్ఫుల్ పాయింట్. సుఖదుఖాలు మనసులో ఉన్నాయి అంటుంటారు కదా, మనసులో సుఖదుఖాలు ఉండవు, దుఃఖమే ఉంటుంది. ఇట్స్ ఎ న్యూ పాయింట్. అనలిటికల్గా చెప్తాను మీకు ఎట్లాగో. అందువల్ల దుఃఖాత్మకత్వాత్, అందువల్ల నేను సుఖ దుఃఖాత్మకత్వాత్ అనడం లేదు. హేతు బాగా అర్థం చేసుకోండి. మనోమయ ఆత్మ నభవతి. ఎందువల్ల సార్? దుఃఖాత్మకత్వాత్, దుఃఖ స్వరూపంగా తెలుస్తూ ఉంది గనక. ప్లీజ్, దుఃఖం సుఖపడే గతి లేని దాన్నే మనసు అన్నారు. అండర్స్టాండ్. నేను ఎప్పుడు అదే అంట, నా మనసు బాగలేదు స్వామిజీ అని వస్తారు నా దగ్గరికి, మీకు అందరికీ చెప్పుకుంటా నేను, నాకు అది స్టాక్ డైలాగ్. ఇట్స్ ఎ స్టాక్ డైలాగ్, స్టాక్ రిప్లై. ఎవడైనా సరే మనసు బాగలేదని వస్తే నేనేం చెప్తాను మీకు తెలుసు కదా, ఏమంటాను? బాగలేదే మనసు నాయన. అది కాదు, ఏది బాగుండదో దాన్ని మనసు అంటారు. ఈరోజు మీరు దాన్ని అంటే మీకు అనిపించుకోదు, ఊరే తమాషగా స్వామీజీ నవ్వించడానికి అన్నాడేమోనని. ఈరోజు హేతుబద్ధంగా తెలుసుకుంటారు మీరు, రేపు ఎవరికైనా చెప్పగలుగుతారు. అర్థమవుతుంది? బాగలేంది ఎట్లా మనసు జస్ట్. కాబట్టి దుఃఖాత్మకత్వాత్, దీంట్లో ఎప్పుడు దుఃఖమే ఉంటుంది కనుక ఎవడైతే బద్ధుడిని నేను సంసారంలో అనుకుంటున్నాడో, బద్ధస్య పురుష సంసార, బద్ధస్య పురుషస్య సంసార మనోకల్పిత ఏవ. కాబట్టి సంసారం అనేటువంటిది ఏదో కాదు, ఇందులో ఉండేదంతా దుఃఖమే కనుక ఇది మనసు తయారు చేసిందే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశమే లేదు. అటువంటి మనసు నేను అయ్యేందుకు అసలే అవకాశం లేదు. కాబట్టి సంసారం ఎక్కడ తెలుస్తుంది? మీరు బాగా చూడండి, లొకేట్ చేయండి, సంసారం ఎక్కడ తెలుస్తుంది మీకు? సంసారం అంటే దుఃఖమే కదా. ఈ దుఃఖాత్మకమైన సంసారం ఎక్కడ తెలుస్తుంది మీకు? సుషుప్తిలో ఎప్పుడైనా తెలిసిందే? సుషుప్తిలో తెలియదు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు, తొందరగా వెళ్ళాలి నేను దీని నుంచి విజ్ఞానమయానికి, ఆనందమయానికి. సుషుప్తిలో మీకు ఆనందమే ఉంది, బాగా అర్థం చేసుకోండి. ఆయన సుఖం ఒక్కటే ఉంది. మీకు దుఃఖం ఏదన్నా కలిగింది అంటే స్వప్నమన్న అయి ఉండాలా, జాగ్రత్త అన్న అయి ఉండాలా, అంతే. జాగ్రత్త స్వప్నాల్లోనే మీకు ఎందుకు దుఃఖం కలుగుతుందంటే మైండ్ ఈజ్ ప్రజెంట్. సింపుల్ రీజన్, మనసు అక్కడ ఉంది. నీకు మనసు ఉంటేనే దుఃఖం కలుగుతుంది, కానీ మనసు లేకుండా దుఃఖం కలిగేందుకు అవకాశమే లేదు. ఇదొక్కటి చాలు. కాబట్టి మనసుంటే దుఃఖం కనుక, మనసుంటే సంసారం. కాబట్టి సంసారం ఏదో కాదు, మనసే సంసారం, మరొకటి ఏమీ కాదు. ఎక్కడైతే దుఃఖం ఉందో, ఎక్కడైతే పరిమితమైనటువంటి స్థితి ఉందో, ఎక్కడైతే పూర్ణత్వం లేదో, ఎక్కడైతే అసంతృప్తి నిండిపోయి ఉందో, అదంతా సంసారం. ఆ సంసారం ఏదో కాదు, మనోకల్పితం ఏవ, మనసు చేత సృష్టింపబడిందే, అంతే. ఇంకంతకన్నా ఇంకేమీ లేదు. ఇటువంటిది నేను అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కనుక కామాద్యవస్థయా భ్రాంత, కామక్రోధ అవస్థలు ఏవైతే ఉన్నాయో, అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో, వీటి చేత చెదరగొట్టబడుతూ ఉంటుంది. భ్రాంత, భ్రాంత అనేది కూడా భ్రమ్ ధాతు, అది రూట్. భ్రమ్ ధాతు. బ్రహ్మ అంటే ఎప్పుడు కూడాను చెదిరిపోతూ ఉండేటువంటి లక్షణం కలిగింది, మారుతూ ఉండేటువంటి లక్షణం కలిగింది, పరిణామి. కాబట్టి పరిణామం ఎక్కడైతే ఉంటుందో, ఒకటి అనిశ్చిత స్థితి, నిశ్చయం లేకుండా ఉంటుంది. నిశ్చయం ఉన్నదంటే బుద్ధి ఉందని అర్థం. ఇది మనసు కదా. బ్రహ్మధాతు అంటే అనిశ్చిత స్థితి. ఎప్పుడు చూసినా ఇండెసిసివ్గా ఉంటాడు మనిషి. ఏ విషయంలో కూడా నిర్ణయానికి రాడు. డెసిషన్ తీసుకోవాలంటే కూడా పుణ్యం కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఊత పదంగా నేను చెప్పడం కాదు, ఇది ఈరోజు శాస్త్రంలో వస్తుంది మీకు. పుణ్యం కేవలం పుణ్యకర్మ ఫల విశేషమే సుఖం. సుఖ విశేష ఏంటో తెలుసా? పుణ్యం అంటే సుఖ విశేష. మనసులో దుఃఖమే నీకుంటుంది, పుణ్యం ఉంటేనే నువ్వు సుఖపడతావు తప్ప ఇంకొక విధంగా సుఖపడేందుకు అవకాశం లేదు. సుఖహేతు పుణ్యం. ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దొరుకుతాయి, వాటిని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. పుణ్య విశేషం అది. సుఖపడ్డ మనిషి అనేది ఏదైనా సరే,
స్వామీజీ నేను దుర్మార్గుడిని ఏమి చేయలేదనుకోవచ్చు, ఇప్పుడు నువ్వు చేయకపోవచ్చు, కానీ గతంలో నువ్వు చేసే ఉంటావు, లేకపోతే సుఖపడలేవు నువ్వు. చెప్తాను నేను దాన్ని, మీకు హేతుబద్ధంగా చెప్తాను. అందువల్ల ఆ అనిశ్చిత స్థితి ఏదైతే ఉందో భ్రమ్ ధాతువు అది. కాబట్టి బ్రహ్మ అనేటువంటి రూట్లో నుంచి వచ్చింది. భ్రాంతి, భ్రాంతి అంటే యథా వాయున అభ్రమండలం భ్రామ్యతే, యథా వాయున అభ్రమండలం భ్రామ్యతే తథా అట్లాగే మనస విశ్వం భ్రామ్యతే, ప్రపంచం భ్రామ్యతే. ఒక్కసారి గాలి వీచినప్పుడు ఆకాశంలో ఉండేటువంటి అభ్రమండలం, మేఘమండలం, మేఘాలు ఉంటాయి కదా, ఒక్కసారి గాలి విపరీతంగా కనుక ఆకాశంలో వీచింది అంటే ఆ మేఘమండలం అంతా తునకలైపోద్ది కదా. ఒకసారి ఒక్క చోట మనకు గ్రూపు కనపడుతుంది, పెద్ద మేఘంగా కనపడుతుంది, ఒక పర్వతంలాగా. గాలి కనుక బాగా వీచిందంటే ముక్కలు అయిపోతుంది, మేఘ ఖండాలు కనపడతాయి, మేఘ శకలాలు కనపడతాయి మనకు. అర్థం కదా? ఎట్లా అయింది అది? వాయున అభ్రమండలం భ్రామ్యతే. కాబట్టి గాలి వీచినప్పుడు ఏ విధంగా అయితే మేఘమండలం అంతా కూడా ముక్కలైపోతా ఉందో, తథా అట్లాగే మనస జగత్ విశ్వం ప్రపంచం భ్రామ్యతే. ఈ ప్రపంచం అంతా కూడాను ఎందుకింత ఒక కల్లోల కడలిలాగా ఉంది? ప్రపంచమంతా ఎవడు చూసినా ఎందుకు ఇట్లా భ్రమిస్తూ ఉండారు, ఎందుకు ఇలా బాధపడుతూ ఉండారు, ఎందుకు ఇలా వ్యధ చెందుతూ ఉండారు, ప్రతి మనిషి హృదయం ఒక సుడిగుండంగా ఎందుకు మారింది అని కనుక మనం ఆలోచిస్తే, ఎట్లాగైతే వాయువు వల్ల అభ్రమండలం మేఘమండలం చెదరగొట్టబడిందో అట్లాగే ప్రతి మనిషి జీవితం కూడాను మనసు చేతనే చెదరగొట్టబడతా ఉంది. ఇటువంటి మనస్సు నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి సత్యం జ్ఞానం అనంతమైనటువంటి ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు గనక మనోమయ ఆత్మ నభవతి. ఎట్టి పరిస్థితుల్లో నేను మనోమయం అయ్యేందుకు అవకాశం లేదు. నా దగ్గర మనసు ఉంది, నేను మాత్రం మనసుని కాను. కాబట్టి మొదటిది దేహాదభ్యంతర ప్రాణ, ప్రాణాదభ్యంతర మనః వచ్చాను చూడు. కాబట్టి దేహము ఎట్లా మనం కాదో మనకు అర్థమైపోయింది. ఉండండి దాన్ని, నష్టం లేదు. అట్లాగే ప్రాణం ఏదైతే ఉందో అది మనం కాదని అర్థమైపోయింది, కానీ ప్రాణం మన దగ్గర ఉంది. అట్లాగే మనసు ఏదైతే ఉందో, మనసుతో ఏ ఆలోచనలు సంకల్ప వికల్పాలు చేస్తున్నామో అది మన దగ్గర ఉంది, కానీ మనం మాత్రం మనసు కాదు. నెక్స్ట్ లీనా సుప్తౌ వపుర్బోధే వ్యాప్నుయాదానకాగ్రగా చిచ్ఛాయోపేతధీర్నాత్మా విజ్ఞానమయ శబ్దభాక్. ద ఫోర్త్ షీత్, నాలుగవది విజ్ఞానమయ కోశం బుద్ధి. నేను ఇక్కడే ఉండేదంతా కథ, కొంచెం జాగ్రత్తగా వినండి. లీనా సుప్తౌ వపుహు. వపుహు అంటే శరీరం, వపుహు అంటే శరీరం, బాడీ. లీనా సుప్తౌ బోధే అంటే మెలకువ, బోధే ఆనకాగ్రగా, ఆ నఖాగ్రగా, అది ఆ నఖాగ్రగా. ఇప్పుడు ఆ పాదమస్తకం అంటారు కదా మీరు, ఆ పాదమస్తకం, ఆ నఖాగ్రగా అంతే. ఆ నఖ అంటే గోళ్ళ చివరి దగ్గర నుంచి, అది టిప్ ఆఫ్ ది నెయిల్, గోళ్ళ చివర నఖ అగ్రగా తల వరకు అంతే. అంటే దేహం అంతా కూడాను వ్యాప్నుయాత్, వ్యాపించి ఉంది. ఇది విజ్ఞానమయ కోశం, డిఫరెంట్గా కనపడతా ఉంది మీకు. సరేగా ఇంతకుముందు కూడా విన్నారు, పంచకోశాలు చెప్పినప్పుడు నేను ఏది తైత్రేయంలో. ఇక్కడ తమాషా చూడండి, తమాషా. సుప్తౌ లీనా బోధే ఆ నఖాగ్రగా వపుహు వ్యాప్నుయాత్, వపుహు వ్యాప్నుయాత్. కాబట్టి నిద్రలో ఏదైతే సుప్తౌ లీనా సతి, అది సెంటెన్స్, సుప్తౌ లీనా సతి. ఎప్పుడైతే నిద్ర వచ్చినప్పుడు, అంటే గాఢ నిద్ర, ఇది స్వప్నం కాదు, నిద్రలో విలయం అయిపోయింది కదా, కంప్లీట్గా లయించిపోయింది బుద్ధి విషయం. ఇది లయించినటువంటిది బోధే, మేలుకున్న తరువాత ఆ నఖాగ్రగా
కాబట్టి మన నఖం దగ్గర నుంచి ఏది గోడు దగ్గర నుంచి తల వరకు అంటే ఆపాదమస్తకం ఏదైతే వ్యాపించిపోయి ఉందో చిచ్ఛాయోపేత దీహి బుద్ధి చిచ్ఛాయ ఉపేత అంటే చిదాభాస చైతన్యంతో కూడినటువంటి చిచ్ఛాయ ఉపేత దీహి. ఏం లేదు నాయన అజ్జుడు, బాగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి మనసు జడం, ఇప్పుడు చూసాం కదా మన మనసు జడం, బుద్ధి కూడా జడమే. కాకపోతే బుద్ధిలో ఆత్మ యొక్క చైతన్యం ప్రతిబింబిస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. ఇక్కడే జీవశబ్దం అర్థం కాకుండా పోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మ చైతన్యం బుద్ధిలో ప్రకాశించినప్పుడు ఇది ప్రతిబింబం. ఇది దేని ప్రతిబింబం? ఆత్మ యొక్క చిత్. అది చిత్, దాని యొక్క అభాస, చిదాభాస ప్రతిబింబం, అది చైతన్యమే. ఈ ప్రతిబింబం ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక చెట్టు ఉంది నాయన, ఆ చెట్టు మీకు నీళ్ళల్లో కనిపించింది, ఒడ్డున చెట్టు ఉంది, సరోవరంలో కనిపిస్తుంది లోపల నీళ్ళల్లో, అది ప్రతిబింబము. బింబం ఎక్కడుంది? గట్టు మీద తీరంలో ఉంది. ప్రతిబింబం ఎక్కడుంది? నీటిలో ఉంది. ఆ ప్రతిబింబం దేని ప్రతిబింబం? అంతే, తీరంలో ఉండేటువంటి చెట్టు యొక్క ప్రతిబింబమే. కాబట్టి చిత్ ఆభాస. ఇక్కడ ఏదైతే మనం చిదాభాసుడు అంటామో క్లియర్గా అర్థం చేసుకోండి. పెద్ద వాళ్ళకి కన్ఫ్యూజన్ ఇక్కడ, సరేనా? ఈ చిదాభాసుడని మనం ఏదైతే అంటామో ఇది ప్రతిబింబం. దేని యొక్క ప్రతిబింబం? ఆత్మ యొక్క ప్రతిబింబం. ఆ ప్రతిబింబం ఏదో కాదు, ఆత్మ యొక్క ప్రతిబింబమే. ప్రతిబింబము ఆత్మే, కానీ అది పాయింట్. అండర్స్టాండ్? కాబట్టి ఆ సరోవరంలో ఏ చెట్టు అయితే ప్రతిఫలిస్తూ ఉందో, ఆ ప్రతిబింబం రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది? స్వామీజీ, వృక్షానికి సంబంధించింది. అది ఏంటి? వృక్షమే. ఎందుకని దాన్ని చూసినప్పుడు వృక్షం కనపడతా ఉంది కదా, కాయలు కనపడుతున్నాయి కదా, పండ్లు కనపడుతున్నాయి కదా, పువ్వులు కనపడుతున్నాయి కదా, అవన్నీ దేనికి సంబంధించింది? వృక్షానికి సంబంధించింది. అదేంటి అవన్నీ? వృక్షం స్వామీజీ. ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది, నాట్ దేర్. అది చిదాభాసుడంటే. బుద్ధి జడమైన, బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే చైతన్యం అందులో ప్రతిబింబించిందో జడమైనటువంటి బుద్ధి ఈ చైతన్యంతో కూడడం వల్ల జాగృతం అవుతుంది. అర్థమవుతుంది? ఇక తర్వాత మనసు విషయం అట్లా దీని నుంచి వచ్చేదే కనుక ఆలోచన. అంటే ఒక ఇనుప ముక్కను తీసుకుంటే ఇనుప ముక్క కదలలేదు, ఎందుకంటే జడం గనక. ఆ ఇనుప ముక్కని ఇలా పెట్టి దానికి దగ్గరగా గనక మ్యాగ్నెట్ని తీసుకొని వచ్చి అయస్కాంతాన్ని దానికి దగ్గరగా పెట్టినప్పుడు ఇనుప ముక్క ఎవరో తోసినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది కదా ముందుకే. ఆ చలనం ఎక్కడిది దానికి? అది దానిది కాదు, ఇనుప ముక్కది మాత్రం కాదు. ఆ చలనం దేనిదంటే మ్యాగ్నెట్ది, అయస్కాంతంది. ఈ అయస్కాంతం యొక్క ఈ మ్యాగ్నెట్ కనుక ఇది అట్రాక్ట్ చేస్తూ ఉంది, అది అట్రాక్ట్ అయిపోతూ ఉంది. అది కదలడానికి కారణం ఇక్కడుంది, అక్కడ కాదు. కాబట్టి బుద్ధిలో ప్రతిఫలించినటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది వాస్తవమైన బింబం కాదు, ప్రతిబింబం. కానీ ఆ ప్రతిబింబం పడడం అనేది కూడా బింబం మీదనే ఆధారపడింది. ఇక్కడ ప్రతిబింబ నామకం అహం భావన ఇక్కడ కదా. ఇప్పుడున్న అది కదలుతుంది కదా, అహం 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 అనేది పుడుతుంది ఇక్కడ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ అహం ఏదైతే ఉందో ఇదే జీవనామకం. జీవుడంటే ఇది. ఏదో మాట్లాడతారు చూడు, జీవుడు చచ్చిపోయిన ముక్కులో నుంచి పోతాడు, ఏం అర్థం కాక ఏడుపు. మొదట ఎప్పుడైతే చైతన్యం బుద్ధిలో ప్రతిఫలిస్తుందో అక్కడ చరణం వస్తుంది, అహం అహం. అది హృదయ కుహర మధ్య కేవల బ్రహ్మ మాత్రం అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. ఇది జీవాత్మ, ఇది ఫస్ట్ థాట్, ప్రథమ వృత్తి.
ఇక్కడ నుంచి పుట్టుకొని వస్తాయి. బాగా ఇక్కడ నుంచి అన్ని పుట్టుకొని వస్తాయి. ఈ అహం వృత్తి ఉంది చూచారా, ఇది నువ్వు అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి ఇది కదిలింది కదా వృత్తి, అహం వృత్తి. ఒక రకంగా బాగా అర్థం కావడానికి చెప్పాలంటే తల్లి వృత్తి అనుకోండి. ఇంకా దీనికి పిల్లలు అయ్యేంటో తెలుసా? గేహాదౌ పుత్ర విత్త కళత్ర మిత్ర. నాది నాది అని ఉందా చూసే అన్ని ఇదం భావనలు. అహం వృత్తి, ఇదం వృత్తులు ప్లూరల్. ఇదం వృత్తులు. ఇదం వృత్తులు అనేకం. చెట్టు ఒక వృత్తి, పుట్ట ఒక వృత్తి, గువ్వ ఒక వృత్తి, గూడు ఒక వృత్తి, భోజనము ఒక వృత్తి. డిఫరెంట్ థాట్స్. ఈ ఆలోచనలన్నీ అహం వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి. ఇదం ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇదం వృత్తులు, ఇవన్నీ నశించిపోతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటాయి. అహం అట్లాగే ఉంటుంది. ఇది పోదు. ఇది జీవనామకం. బ్రహ్మ ప్రతిబింబం భవతి. జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పదే పదే అంటున్నానంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమవుతుంది? ఇది చిచ్ఛాయ ఉపేత దేహి. కాబట్టి ఆ ప్రతిబింబించింది చూచారా, బ్రహ్మ ప్రతిబింబం, దానితో కూడి నేను అంటా ఉంది. ఇది బుద్ధి. విజ్ఞానమయ శబ్ద భాక్. ఇదే విజ్ఞానమయ శబ్దంతో తెలియబడుతూ ఉంది. విజ్ఞానమయం అనేది ఇది కదా. ఇది ప్రతిబింబమే కదా. ఏనాయన బింబం కాదు కదా. బింబం ఎవరు? ఆత్మ కదా. అదిగో మూడో లైన్. చిచ్ఛాయోపేత ధీహి నాత్మ నా ఆత్మ. ధీహి నా ఆత్మ. విజ్ఞానయ శబ్దవాక్ ధీహి నా ఆత్మ. ఆత్మ నా భవతి. ఇది ఆత్మ ఎందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి చిదాభాష చైతన్యములో అంటే విజ్ఞానమయ కోశం కూడాను ఇప్పుడు నిరూపిస్తున్నాడు. ఏమిటి? విజ్ఞానమయ కోశం ఏదో కాదు, బుద్ధి. విజ్ఞానమయ కోశం బుద్ధి. అది డిసైడ్ చేసేది. మనసులో కేవలం ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, సంకల్ప వికల్పాత్మక. ఆ విజ్ఞానమయ కోశంలోనే బుద్ధిలోనే అహం జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి. ఈ జీవుడనేవాడు ఎవడో కాదు. ఆ అహం శబ్దం ఏదైతే ఉందో అహం వృత్తి. అహం శబ్దం కాదు, అహం వృత్తి. విజ్ఞానమయ శబ్దం అహం వృత్తి. నేను అనేటువంటి భావన. క్లియర్? నేను అనేటువంటి భావన. కాబట్టి మనసులో ఏదైతే మనకు తెలుస్తూ ఉన్నాయో, అది కామం కావచ్చు, క్రోధం కావచ్చు, ఈ విషయం కావచ్చు, ఆ విధంగా ఆ విషయం కావచ్చు, మనసులో తెలిసేవి అన్నీ కూడాను ఇదం వృత్తి విషయాలు. క్లియర్గా పెట్టుకుని డెఫినేషన్స్ లాంటివి. మనసులో తెలిసేవన్నీ కూడాను ఇదం వృత్తి. ఎందుకో తెలుసా? అహం అనేది ఎక్కడుంది? బుద్ధిలో ఉంది. బుద్ధి కన్నా అన్యంగా నువ్వు వచ్చి మనసులో ఉండే ఆలోచనలు ఏవైతే చూస్తున్నావో, మనసులో రకరకాలైన ఆలోచనలు పరిణామం చెందుతూ ఉన్నాయి కదా. ఈ ఇదం, ఇది, ఇదం అంటే ఇది, దిస్. కాబట్టి ఇదం వృత్తయ. ఇదం వృత్తయ ప్లూరల్. ఈ ఇదం వృత్తులు, ఇవి అనే ఆలోచనలు. ఇదం వృత్తయ అహం వృత్తిం ఆశ్రయ. అయిపోతే. కాబట్టి ఈ ఇదం, ఇది 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 అనే ఆలోచనలన్నీ కూడాను నేను అనేటువంటి అహం వృత్తి మీద ఆధారపడి ఉన్నవి. ఆధారపడి ఉన్నాయి కనుక ఇవన్నీ ఆధేయములు. ఆధేయములు కనుక ఇవి ఉంటే ఉంటాయి, లేకపోయినా పోతాయి. అహం వృత్తి ఎప్పుడూ ఉంటుంది. అది ఎక్కడికి పోయేందుకు అవకాశం లేనే లేదు. అది జీవుడు అంటే. కాబట్టి మనసుతో కూడా, మనసుకు తెలిసేవి కానీ, మనసులో ఉండేవి కానీ ఏ భావాలైతే ఉన్నవో ఇవన్నీ కలిపి ఇదం వృత్తి విషయాలు. ఓకే? బుద్ధి అహం వృత్తి విషయం కదా. కనుక అన్యోంతరాత్మ విజ్ఞానమయ శ్వేతాశ్వత. అది మన తైత్రేయం.
అన్యోంతరాత్మ అంటే మనోమయం కంటే కూడాను అభ్యంతర, మనోమయాత అభ్యంతర బుద్ధి విజ్ఞానమయ కోశ, దానికన్నా లోపలుంది. ఎందుకని ఇదం వృత్తులు లేనప్పుడు కూడాను అహం వృత్తి ఉంది కనుక ఇది బుద్ధి, అన్యోంతరాత్మ విజ్ఞానమయ. అది ఇక్కడ విజ్ఞానమయం కదా. ఇక్కడ ఎవరో తెలుసా ఉండేది? సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, కర్త. ఎవరుండారు అక్కడ? కర్త. అంటే కర్తృత్వ అభిమానం కలిగినవాడు. అహం కరోమి, అహం జిఘ్రామి, అహం పశ్యామి, నేను చూస్తున్నాను, నేను వాసన చూస్తున్నాను, అహం శృణోమి, నేను వింటున్నాను, అహం గచ్చామి, నేను పోతున్నాను అని ఎవడైతే మాట్లాడుతున్నాడో ఆ అహం శబ్దం కర్త, అతడే విజ్ఞానమయం బుద్ధి. ఆ గృహాదవ్ అన్నాడు చూడండి ఇంతకుముందు, ఇంతకుముందు శ్లోకంలో అహంతాం మమతాం, దేహే అహంతాం, ఇక్కడ మమతాం. ఆ దేహం విషయంలో నేను అనేవాడు, గేహాదుల యందు నాది అనేవాడు. దేహం విషయంలో నేను అంటున్నాడు, గృహాదుల యందు నాది అంటున్నాడు. ఎవడ అనేటువంటి కర్త, అదే విజ్ఞానమయ కోశం. కర్తృత్వ అభిమానం కలిగిన వాడు. కర్తృత్వ అభిమానం, నేను చేస్తున్నాను, అహం కర్త ఇది అహంకార, అహం కర్త అహంకార, నేను చేస్తున్నాననే భావన ఎక్కడైతే ఉందో వాడు కర్త. ఇక్కడికి అయిపోయింది. అహం కర్త అన్నాడు కదా, విజ్ఞానమయ ఆత్మ నభవతి. క్లియరా? ఎందుకని? అహం అకర్త, ఆత్మ అకర్త అభోక్త కనుక ఆత్మ కర్త అయ్యేందుకు అవకాశమే లేదు కనుక అహం కర్త అహంకార, అది విజ్ఞానమయ కోశము. కాబట్టి విజ్ఞానమయ కోశ ఆత్మ నభవతి. కారణం అహం అకర్త. ఆత్మ ఏదైతే ఉందో అకర్త గనక విజ్ఞానమయ కోశ ఆత్మ నభవతి ఇది. కాబట్టి అయం కోశ విజ్ఞానమయ కోశ కర్తృలక్షణ, కర్తృలక్షణ, కర్తకు సంబంధించిన లక్షణం ఉంది అందులో. కానీ ఆత్మ మాత్రం కర్త కాదు, అకర్త అభోక్త. క్లియర్? దీనికి హేతువు కావాలి మీకు విజ్ఞానమయానికి కదా. వికారిత్వాత్. స్వామీజీ, ఆ అహం అనేది ఎక్కడికి వికారం చెందుతూ ఉంది? ఇదమంతా వికారంగా ఉంది, అహం ఎక్కడ వికారం చెందుతూ ఉంది అని మీకు సందేహం రావచ్చు. జనన మరణత్వం. ఇప్పుడు జనన మరణాలు వస్తున్నాయి కదా. మనిషి ఉన్నాడు, చనిపోతాడు, చనిపోయి ఇంకో దేహం వస్తుంది. కానీ ఆ అహం వృత్తుండా జీవుడు కంటిన్యూ అవుతాడా లేదా? మళ్ళీ పుడతాడా లేదా? జనన మరణాలు ఉన్నాయి. ఇదం వృత్తులు ఎటపోయినాయో వాటికి సంబంధించిన పాప పుణ్యాలే ఉన్నాయి మన దగ్గర, అవి పోయినాయి. కానీ అహం వృత్తి మాత్రం పోదు. అహం వృత్తి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు జనన మరణాలు ఉంటాయి. క్లియర్? ఆ అహం వృత్తి ఏదో కాదు, అది జీవుడు. అర్థమవుతుంది? అహమి నాశభాజి. ఎప్పుడైతే అహం వృత్తి నశించిపోతుందో, ప్రథమ వృత్తి అహం తయా, అప్పుడు అహం స్వరూపం ఉంటుంది. అంటే ప్రతిబింబం పోతుంది, బింబం మిగిలిపోతుంది. అవశిష్యతే అహమిది నాశభాజి, వెన్ ఇట్ ఈస్ డెస్ట్రాయిడ్. జీవభావన, జీవుడు కాదు డెస్ట్రాయ్ అయ్యేది, ఎందుకంటే జీవుడే బ్రహ్మం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా జీవుడు వెళ్ళి బ్రహ్మంతో కలవాలని అనుకోబాకండి. ఇద్దరు లేరు, కలిస్తే విడిపోతారు మళ్ళీ. ఈ జీవుడని ఏదైతే అనుకుంటూ ఉన్నావో, ప్రతిబింబంగా ఏదైతే నువ్వు చూస్తున్నావో, ఆ ప్రతిబింబం దేందో కాదు, బింబాందే. ఇదే అది, అదే ఇది, అంతే. నువ్వు జీవుడు అనుకుంటూ ఉన్నావు అంతే, నువ్వు జీవుడు కాదు, బ్రహ్మమే. ఒకవేళ ఆ నీళ్ళల్లో ఉండేటువంటి చెట్టు మనతో మాట్లాడింది అనుకోండి, నేను చల్లగా ఉన్నాను అన్నది అనుకోండి, అది నీకు చల్లదనం లేదు. ఎందుకని? నీ స్వరూపం అక్కడ ఉంది, ఇక్కడ కాదు. నీ లక్షణం కాదు, ఇది నీళ్ళ లక్షణం. నీళ్ళ లక్షణం నువ్వు ఆపాదించుకుంటున్నావే, ప్రతిబింబమా అని మనం చెప్పచ్చు. కాబట్టి అహమి నాశభాజి. ఎప్పుడైతే ఈ అహం నశించిపోతా ఉందో, అహం తయా, నేను అని ఏదైతే ఉందో అది అహం స్వరూపం, అది బింబం. కాబట్టి విజ్ఞానమయ ఆత్మ నభవతి. వికారిత్వాత్. జనన మరణాల లక్షణాలు జీవుడికి ఉన్నాయి కనుక, జీవుడు జనన మరణాలు తిరుగుతూ ఉన్నాడు కనుక ఇదే వికారిత్వం, మోడిఫికేషన్. కాబట్టి ఇటువంటిది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేనే లేదు. ఒకటి
తనంతట తాను ప్రకాశిస్తుందే ప్రతిబింబం. జడత్వాత్, జడత్వాత్, అచేతనత్వాత్. రెండవ హేతు అంటే అభాసత్వం. అభాసత్వం తనంతట తాను ప్రకాశించలేదు. భాతి కాదు, ఇంకేంటి? అనుభాతి. అంటే అచ్చా అచ్చా అట్లా. భాతి కాదు, అనుభాతి. అనుభాతి, ఇట్ షైన్స్ ఆఫ్టర్. ఆత్మ ప్రకాశిస్తూ ఉంది కనుక దానిని అనుసరించి ప్రకాశిస్తూ ఉంది. అనుభాతి. అనుభాతి కనుక జడం. స్వప్రకాశం ఏదైతే ఉందో అది భాతి. మరొక దాని మీద ఆధారపడి ఏదైతే ప్రకాశిస్తూ ఉందో అది అనుభాతి, జడం. కాబట్టి జడత్వాత్. ఈ జీవుడు కూడా ఇక్కడ జడత్వాతే, పరిచ్ఛిన్నత్వాత్. కాబట్టి నా దేహంలో ఈ జీవుడు తెలుస్తూ ఉన్నాడు అహంవృత్తి, నీ దగ్గర ఉండే అహంవృత్తి వేరుగా తెలుస్తూ ఉంది. అందువల్ల పరిచ్ఛిన్నత్వాత్. ఇంకేం కావాలి? దృశ్యత్వాత్ కూడా. ఎందువల్ల? దేహాదివత్. దేహం నీకు ఎట్లాగైతే కనపడతా ఉందో ఆ అహం ఏదైతే ఉందో బుద్ధిలో దాన్ని కూడా సాక్షి చూస్తూ ఉంది. అహం స్వరూపాన్ని కూడా, అది అహం వృత్తిని కూడా అహం స్వరూపం చూస్తూ ఉంది కనుక దానికి ఇది ఎప్పుడైతే దృశ్యం అయిపోయిందో దృశ్యత్వాత్. దృశ్యత్వాత్ ఎప్పుడైతే అయిందో విజ్ఞానమయం, దృశ్యం మాయా. దృగ్బ్రహ్మ, దృశ్యం మాయా. ఆ దృక్ ప్రతిబింబం ఏదైతే, బింబం ఏదైతే ఉందో అది చైతన్యము, ప్రతిబింబము మాయా. కనుక విజ్ఞానమయ ఆత్మ నభవతి. ఎప్పుడైతే కర్త ఉంటాడో బంధం ఉంది. ఎక్కడెక్కడ కర్త ఉండాడో అక్కడ బంధం. ఎక్కడ వాడు అకర్తను తెలుసుకుంటాడో అక్కడ బంధం ఎగిరిపోయింది. కనుక బంధం మోక్ష, మన ఏవ మనుష్యానం కారణం బంధం మోక్షయోహో. ప్రొవిజన్ డెఫినేషన్ అది. మనసు కాదు, బుద్ధే, విజ్ఞానమయమే. సంసారానికైనా మోక్షానికైనా, బంధానికైనా మోక్షానికైనా. ఇప్పుడు ఒక బందిపోటు దొంగ ఉండేవాడు. వాడు విపరీతంగా చేయరాని పనులన్నీ చేశాడు. వాడి తల మీద 10 లక్షలు పెట్టింది గవర్నమెంట్. వాడిని ఎవడు పట్టించినా 10 లక్షలు ఇస్తామని. వాడు దొరకలే. సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు పోలీస్కి ఇన్ఫర్మేషన్ అందింది వాడు మొన్న రాత్రి ఇంటికి వచ్చేసి ఉన్నాడని. ఇది ఆఫ్టర్ 10 years. వాడిని వెతికి 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 గాలించి, సైకోని గాలించినట్టుగా ఎక్కడ దొరకకపోగా, తమాషా చూడండి, 10 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చున్నాడని తెలిసింది. వాడు సామాన్యుడు కాదు. పైగా వాడి దగ్గర పవర్ఫుల్ మిసైల్స్ ఉంటాయి. అందుకని AK-47 వాడి దగ్గర ఎట్లుంటాయో తెలియదు. వాడి కథ ఎట్లాంటిది. అందుకని కొన్ని 100 మంది పోలీసు వచ్చి చుట్టూ ఆ ఇంటిని చుట్టుముట్టేశారు. భయంకరమైనటువంటి ఆయుధాలు పెట్టుకున్నారు. మెగాఫోన్లో మాట్లాడుతున్నారు, ఏ కమ్అవుట్, రారా బయట, నువ్వు లోపల ఉన్నావు తెలిసిపోయింది, నువ్వు వచ్చావా సరిపోయింది, లేకపోయిందా ఇదిగో ఇళ్ళే పేల్చేస్తాం అని అంటున్నారు. కొంతసేపటికి లోపల నుంచి మనుషులు వచ్చారు. లేడు సార్ అతనని ఏడుస్తున్నారు వాళ్ళు. మాకు తెలుసు వాడు లోపల ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందిపోయింది. అర్థమవుతుంది. కానీ ఎందుకు వీళ్ళు లోపలికి వెళ్ళి చూడొచ్చు కదా, ఈయన 100 మంది ఉన్నారు. అక్కడంతా బురద బురదగా ఉంది. వీళ్ళు షూస్ వేసుకొని ఉన్నారు. నడిచిపోవాలంటే కష్టంగా ఉంది. సరే ఎంతసేపటి లేదంటున్నారు. ఇంకా లాభం లేదనుకొని వీళ్ళు జ్వరబడ్డారు లోపలికి. కమాండర్ వీళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చున్నారు. చక్క 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 లోపలికి వెళ్ళిపోయారు. తీరా లోపలికి వెళ్ళి వరుసగా పెద్ద ఇళ్ళు టకటకడ చూసుకొని వస్తూ ఉన్నారు. తీరా ఒక రూమ్లోకి వచ్చేటప్పటికి వాడు ఫోటో పెట్టి దానికి ఒక పూలమాల వేసి అగరబత్తులు అక్కడ వెలిగించి పెట్టుకొని ఉన్నారు. ఒక ఆవిడ అక్కడ కూర్చొని ఏడుస్తుంది. అది సీన్. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెప్పారు, సార్ ఎస్పీ గారు, అతను వచ్చింది వాస్తవమే, మేము కూడా చూసాం అతనితో. మొన్న రాత్రి వచ్చాడు. వీళ్ళే గుర్తుపట్టలేని పరిస్థితిలో వచ్చాడు. భయంకరమైనటువంటి దారుణమైనటువంటి వ్యాధితో వచ్చాడు. శిథిలమైపోయిన దేహం. అసలు మేమే గుర్తుపట్టలేకపోయాం. నేను అతని ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, నేనే గుర్తుపట్టలేకపోయానండి. అటువంటి పరిస్థితిలో వచ్చాడు. ఏదో విధంగా అతనికి వైద్యం చేయించాలి అని వాళ్ళు మేము అందరం ఆలోచిస్తున్న సమయంలో నిన్న మధ్యాహ్నం చచ్చిపోయాడు. ఇప్పుడు మీరు లోపలికి రాలేకపోవడానికి బురద ఏదైతే అక్కడ ఉందో, నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఏవో కావవి, శవస్నానం చేయించినటువంటి నీళ్ళవి తీసుకెళ్ళి పూడ్చిపెట్టాం. మేము కూడా వెళ్ళాం. ఇది వాస్తవం. ఇప్పుడు వీడి ఫైల్ ఏం కావాలని నేను అడుగుతాను. నాకు ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ కాదు, ఇది కాదు నా విషయం. వీడి ఫైల్ ఏం చేస్తారు ఇప్పుడు? ఒకవేళ వాడు దొరకలేదనుకోండి, ఇంతకుముందు అయితే ఇక్కడ దొరకలేదు, మేము ప్రయత్నం చేసాము, దొరకలేదు, మళ్ళీ దీని గురించి అని కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఎ పెండింగ్ ఫైల్. ఆఫీసు భాషలో మాట్లాడితే ఇట్స్ ఎ పెండింగ్ ఫైల్. ఇప్పుడు
పెండింగ్ ఫైల్ పెట్టడానికి లేదు ఇంకా. ఒక్కటే చేస్తాడు. ఎవరిని శిక్షిస్తాడు? భార్యని శిక్షిస్తాడా? నో, హి హస్ నో రైట్. బిడ్డలను శిక్షిస్తాడా? నో. వాడు సంపాదించిన డబ్బు ఇతరులకు ఇచ్చుంటే వాళ్ళు తినుండొచ్చు, అది వేరే విషయం. ఎంక్వైరీ అది ఎంత ఎంక్వైరీ వేసుకో, చెంచలు గొడవలు పెట్టుకో, అది వేరే విషయం. శిక్షించడానికి మాత్రం అవకాశం లేనేలే. కారణం ఏంటో తెలుసా? ఒక్కటే ఉంటుంది ఇప్పుడు, ఫైల్. హీ హ్యాస్ టు క్లోజ్ ద ఫైల్. ఆ ఫైల్ క్లోజ్ చేయడం కన్నా మార్గం లేదు. అందువల్ల క్రిమినల్ కోడ్లో ఒకటే ఒక సెంటెన్స్ ఉన్నది, దే క్రిమినల్ ఈజ్ డిసీజ్డ్, ది క్రిమినల్ ఈజ్ డిసీజ్డ్ అండ్ దేర్ ఫోర్ ద ఫైల్ ఈజ్ క్లోజ్డ్. ద క్రిమినల్ ఈజ్ డిసీజ్డ్ అండ్ దేర్ ఫోర్ ది ఫైల్ ఈజ్ క్లోజ్డ్. ఎవడైతే క్రిమినలో, నేరస్తుడో, వాడు చచ్చిపోయాడు కనుక వాడు ఫైల్ని సమాప్తి చేస్తున్నాం, క్లోజ్ చేసేస్తున్నాం. ఇంకా నో ఫైల్, నో పెండింగ్ ఫైల్, అంతే. ఎప్పుడైతే కర్త ఎగిరిపోయాడు, ఐఎమ్ ద డూవర్, నేను చేసేవాడిని, చేసినవాడు ఎవడో, నేను చేసేవాడిని, అహం కర్త అనుకునేవాడు ఎప్పుడైతే ఎగిరిపోయినాడో ఇంకా శిక్షలు లేవు. ఎప్పుడైతే అహం అకర్త అనేది తెలిసిపోయిందో, గతంలో నువ్వు ఎన్ని చేసి ఉన్నా సరే, నీ పాపపుణ్యాలు కానీ, నువ్వు చేయరాని పనులు ఏవేవో చేసావు కానీ ఏవి నిన్ను ముట్టవు. ఎందుకో తెలుసా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని సమస్తమైనటువంటి కర్మల్ని దగ్ధం చేసేస్తుంది. అహం అకర్త అని ఎప్పుడైతే అనుకున్నావో, పాపపుణ్యాలు కర్తకు సంబంధించినవి కానీ నీకు సంబంధించినవి కావు. విజ్ఞానమయ కోశానికి సంబంధించినవే కానీ నీకు సంబంధించినవి కాదు. ఇప్పుడు నువ్వు విజ్ఞానమయ కోశానికి సంబంధించిన వాడివి కానే కాదు. అండర్స్టాండ్? క్లియర్? దేర్ఫోర్ విజ్ఞానమయ తస్మాత్ ఆత్మ న భవతి. అయితే మీకు ఇక్కడ ఒక చిన్నది డౌట్ రావచ్చు, స్వామీజీ రెండు ఒకటిగానే ఉన్నాయి కదా కుడి ఎడంగా. అఫ్కోర్స్ ఇక్కడ కర్త ఉన్నాడు, అక్కడ భ్రాంతి మోహంలో పడి ఉండేది వాడు ఉన్నాడు, సంకల్ప వికల్పాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి, బుద్ధి ఇక్కడ నిశ్చయిస్తూ ఉంది. మరి ఇదంతా కలిసి అంతఃకరణం అని మీరే అన్నారు కదా. అంతఃకరణం అంతే ఒకటే కదా, సింగులరే కదా. దాంట్లో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అలాంటప్పుడు మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం అని పెట్టకుండా, గతంలో శ్రోతృమయ అనకుండా మనోమయం అన్నామని ఇప్పుడు కూడా మనోమయం అనకుండా విజ్ఞానమయం అనేస్తే పోతుంది కదా. ప్రధానంగా ఇక్కడ ఆ మనసుకి బుద్ధికి ఉండేటువంటి తేడా అర్థం కావాలి. నెక్స్ట్ శ్లోక. కర్తృత్వకరణత్వాభ్యాం విక్రియేతాంతరింద్రియం విజ్ఞాన మనసి అంతః బహిశ్చైతే పరస్పరం. ఈరోజు చాలా అద్భుతం, మీరు జాగ్రత్తగా వినాలి. మనసుకు బుద్ధికి తమాషా చూడండి. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను అంటాడు, అది మనసుకు సంబంధించిందని కదా మనం ఇప్పుడు అనుకునేది. థింకింగ్, ఐ ఆమ్ థింకింగ్. నో, ది మైండ్ ఈస్ థింకింగ్. ఓ తమాషా చూడండి. కర్తృత్వ కరణత్వాభ్యాం ఉభయోః విక్రియేత అంతరింద్రియం విజ్ఞాన మనసి అంతః బహిః చ ఏతే పరస్పరం. కర్తృత్వ అంటే నేను చేస్తున్నాను అనేవాడు అహం కర్త కదా. ఎవరు ఇప్పుడు కర్తృత్వం ఎవరికి సంబంధించింది? విజ్ఞానమయ కోశం కదా నాయన. మనసు ఏంటి ఇప్పుడు? కరణం. మనసు ఏంటి? కరణం. ఇప్పుడు ఏమనుకుంటాడో తెలుసు, మనం నేను ఆలోచించేవాడిని అహం మంతా అన్నట్టుగా, ఆ మంతా ఎవరంటే మంతా ఏవ కర్త అనుకుంటున్నాం. కాదు, ఆలోచన చేసేది మనసు, నడుస్తున్నాయి. కానీ కరణం అది, ఇన్స్ట్రుమెంట్ అది. అర్థమవుతుంది? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే బుద్ధేహే కర్తృత్వం, బుద్ధేహే కర్తృత్వం, మనసః కరణత్వం అన్నలా. బుద్ధేహే కర్తృత్వం, మనసః కరణత్వం. కర్తృత్వ కరణత్వాభ్యాం, కర్తృత్వ కరణత్వాభ్యాం అంతరింద్రియం విక్రియేత.
అంతరింద్రియం అంటే అంతఃకరణం. అంతఃకరణమే నాయన వెరీ ఇంపార్టెంట్. అంతఃకరణమే కర్తగా కరణంగా పనిచేస్తుంది. కర్తగా ఉండేటువంటిది బుద్ధి, కరణము మనసు. బుద్ధి మనస్సుని ఇన్స్ట్రుమెంట్, కరణం అంటే ఇంకేది ఇన్స్ట్రుమెంట్. ఎంత డిఫరెన్స్ అంటే బుద్ధి ఈజ్ ది కార్పెంటర్, మనసు ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్. ఎంత డిఫరెన్స్ చూడండి. ఒక కులాలుడు ఉన్నాడు అనుకోండి, కుమ్మరివాడు, వాడు కర్త, బుద్ధి. వాడు చక్రంలో తిప్పేది కరణం, మనసు. కాబట్టి వడ్రంగి ఉన్నాడు, వడ్రంగి కర్త. వడ్రంగి పనిముట్లుండలే కరణం. ఇప్పుడు మనసు కర్త కాదు, అర్థమైపోయింది ఇప్పుడు మీకు. కర్తృత్వ కరణత్వాభ్యాం అంతరింద్రియం అంటే అంతఃకరణం. మనసు బుద్ధి చిత్తం అహంకరణం అంటున్నాం కదా, దాంట్లో మనసు బుద్ధి అంతఃకరణానికి సంబంధించింది. ఈ అంతఃకరణం విక్రియేత, విక్రియేత అంతరింద్రియం, అంతరింద్రియం విక్రియేత. ఆ అంతరింద్రియం ఏదో, అంతఃకరణం ఏదో అది వ్యవహరిస్తూ ఉంది. ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది? కర్తగాను కరణంగాను. విజ్ఞాన మనసి, చూసారా? విజ్ఞాన అంటే విజ్ఞానమయ కోశం, మనసి మనోమయ కోశం. విజ్ఞాన మనసి రెస్పెక్టివ్లీ. అంతః బహిః, విజ్ఞాన అంతః, మనసి బహిః చ ఏతే పరస్పరం విక్రియేత. ఈ మనసు బుద్ధి ఎట్లా ప్రవర్తిస్తున్నాయంటే, అంతఃకరణంలో మనసు బుద్ధి ఉంది, బుద్ధి కర్త, కర్త పనిచేయడానికి కరణం, పరికరం మాత్రమే మనసు. కర్త అనేటువంటి బుద్ధి మనసు అనేటువంటి పరికరాన్ని పట్టుకొని విషయ ప్రపంచంలో పోయి అర్థం చేసుకుంటుంది. అంటే ఈ మనసు ఏదైతే జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకొని వస్తూ ఉందో, జ్ఞానేంద్రియాలు అవి తీసుకొచ్చే విషయము, ఈ మనసు గ్రహించడము, ఇదంతా కర్త కన్నా భిన్నమైంది. ఇవన్నీ కరణాలే, అంత ఇదం, ఇవన్నీ ఇదం. మనసుతో కూడా ఆ బుద్ధిలో ఏదైతే కర్త ఉందో అక్కడ కర్తృత్వం ఉండేది. నేను చేశాను, నేను తెలుసుకున్నాను, నేను విన్నాను అనేది ఎక్కడైతే ఉందో అది బుద్ధిలో. బుద్ధి ఒక్కటే కర్త, కర్తృత్వ. ఇక మిగతా అదంతా కరణత్వ, ఇంత కరణం. కాబట్టి మనసః కరణత్వం, బుద్ధేః కర్తృత్వం. కాబట్టి బుద్ధేః విజ్ఞానమయః, మనసః మనోమయః. బుద్ధిలో ఉండే వృత్తి ఏంటి? అహం వృత్తి, చిదాభాసః, చిదాభాసః. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, విజ్ఞాన మనసి. ఆ విజ్ఞానమయ కోశం బుద్ధి, మనసి మనోమయ కోశం. ఇవి ఎక్కడండి నడుస్తున్నాయి వీటి కథ అంటే, అంతః బహిః, అంతః బహిః. ఇవి లోపలుండాయి, బయట ఉన్నాయి. తమాషా చూడండి, బయట ఉండేది ఇప్పుడు మనసు, బయట చరించేది మనసు, ఇన్స్ట్రుమెంట్, పరికరం. అంటే మనసు పంచేంద్రియాల ద్వారా విషయ ప్రపంచంలోకి వెళ్ళి శబ్దాలను వింటూ ఉంది, రూపాలను చూస్తూ ఉంది, విషయాలను తెలుసుకుంటూ ఉంది. అదంతా లోపలికి తీసుకొని వస్తుంది. కాబట్టి ఇంద్రియాల ద్వారా మనసుకు ఏదైతే అందుతూ ఉందో, ఇంద్రియాల ద్వారా అందినటువంటి విషయాన్ని మనసు ఏదైతే బుద్ధి దగ్గర పెడుతూ ఉందో, బుద్ధి లోపల ఉండి కదలకుండా దాన్ని తెలుసుకుంటుంది. అంతః కర్త, అంతః. ఇది అంతః బహిః. ఎవరు? మనసు. బయటికి వెళ్ళడం, ఏమేమి చెప్తా ఉందో ఎన్ని తెలుసుకోవడం విషయాలు. ఇప్పుడు చూసామనుకుని ఆయన దృశ్యం ఎక్కడుంది? బాహ్యంలో ఉంది. బాహ్యంలో ఉన్నదాన్ని కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు చూసేది మనసు గ్రహిస్తూ ఉంది, మనసు బుద్ధి మీద పెడుతూ ఉంది. అక్కడ ఉండేది గాడిద అని. కాబట్టి అక్కడ గాడిద ఉంది, ఆ గాడిదని కళ్ళు చూసాయి, కేవలం దాని ప్రతిబింబం పడింది, ఇన్వర్టెడ్గా ఉంది, దాన్ని మనసు తెలుసుకున్నది, ఆ మనసు తీసుకెళ్ళి పెట్టింది, బుద్ధి దాని విషయంలో నిశ్చయానికి వస్తూ ఉంది. అది బ్యూటీ. కాబట్టి అది లోపల కదలడం లేదు, ఇది బాహ్యానికి లోపలికి కదులుతూ ఉంది, చెల్లిస్తూ ఉంది. అది నా చలతి ఇది. కాబట్టి ఒకవేళ
ఇది వేరుగా అది వేరుగా ఉంటే రెండు కోశాలని చెప్పచ్చు, ఇది మనం చెప్పకుండా ఒకటే అని చెప్పచ్చు. కానీ ఇది బాహ్యంలో చరించేటువంటిది కరణమైంది, ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది, అది కర్త ఉంది. కాబట్టి కర్త వేరే, కరణము వేరే గనక కరణాన్ని మనోమయంగా చెప్పాల్సి వచ్చింది, కర్తను విజ్ఞానమయంగా చెప్పాల్సి వచ్చింది. ప్లీజ్. కదాచిదంతర్ముఖా వృత్తి ఆనంద ప్రతిబింబభాక్ పుణ్యభోగే భోగశాంతౌ నిద్రారూపేణ లీయతే. మోర్ అటెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఈరోజు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆనందమయ కోశం, ఆనందమయ కోశం చూచారా? ఇంతవరకు ఏమైంది అర్థమైంది మనకు? అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం. ఏమని అర్థమైంది? ఇవేవి మనకు కావని. ఎందుకని? కర్త అసలు ఎక్కడా లేడు చూడండి. ప్రాణం ఉందే కానీ నాకు ఇది తెలియడం లేదని ప్రాణం చెప్పడం లే, నాకు ఇది తెలుసని దేహం చెప్పడం లే. ఇంతవరకు మనసు అనుకుంటూ వచ్చాం, ఇప్పుడు అర్థమైపోయింది మనసు కూడా ఇన్స్ట్రుమెంటేనని. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, అక్కడి నుంచి మళ్ళీ బయటికి రావడం, బయట ఏదైతే ఉందో అది తీసుకొచ్చి లోపల పెట్టడం, ఈ చెత్త మోయడం తప్ప మున్సిపాలిటీ బండి అర్థమవుతుంది కరెక్ట్గా చెప్పాలంటే. అది దాని పేరు ఒక మనసు, దాని మీద ఒక కవిత్వం, అది మనసు ఒక పువ్వు, కర్మ. అర్థమవుతుంది కరెక్ట్గా చెప్పమంటే. నా డెఫినేషన్ ఏంటంటే మున్సిపాలిటీ. అది అస్సలు విషయం ఎక్కడుంది? ఇప్పుడు విజ్ఞానమయం దగ్గరకు వచ్చింది, అక్కడ ఆగున్నాం. ఇవన్నీ మనం కావని. ఇప్పుడు విజ్ఞానమయం కూడా మనం కాదని తెలిసిపోయింది. ఇప్పుడు ఆనందమయం దగ్గరకు వస్తాను. చాలా ఇంపార్టెంట్ నాయన, ఇక్కడ ఉండదు మెలికంతా. శంకర భాష్యాన్ని కూడా ఈవన భామతి, ఓకే చెప్తున్నా మీకు, వాచస్పతి 14వ శతాబ్దంలో రాసిన భామతి వ్యాఖ్యానం. మీకు బ్రహ్మసూత్ర భాష్యం వచ్చినప్పుడు చెప్పాను నేను. అక్కడంతా డిఫరెన్సెస్ ఉన్నాయి ఒక్కొక్కరికి, అంతంత పెద్దవాళ్ళకి. అలా డిఫరెన్స్ ఉండడానికి కూడా కారణం ఈ ఆనందమయ కోశం దగ్గరే వచ్చింది ప్రాబ్లం అంతా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీన్ని. ఇంతవరకు మనకు చెప్పాడులే స్వామీజీ అర్థమైంది అనుకుంటే లాభం లేదు. ఇది వేదాంత పంచదశి. లిసన్. కాచిత్ వృత్తి, అక్కడే పడిపోయింది. కాచిత్ ఒకానొక అరుదైన అని, ఒకానొక అనాల్సిన అవసరం లేదు. అన్నాడు అంటే ఏదో అరుదైనటువంటి. కాచిత్ ఒక అరుదైనటువంటి రేర్ థాట్. వృత్తి ఫస్ట్ లైన్లో కాచిత్ వృత్తి, ఒక అరుదైనటువంటి వృత్తి. థర్డ్ లైన్ పుణ్యభోగే, పుణ్యభోగే. పుణ్యం అంటే ఏదది? సుకృత ఫలం. మనం ఏదైతే పుణ్యం చేసి ఉన్నామో దానివల్ల వచ్చే ఫలం పుణ్యఫలం. పుణ్యభోగే, ఆ పుణ్యఫలాన్ని అనుభవించేటప్పుడు, అనుభవించేది వృత్తే కదా కనుక అహం వృత్తి. తమాష చూడండి, కాచిత్ అనేక వృత్తులు ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటి వచ్చినప్పుడు అనుభవిస్తుంది అనుకోండి, ఏది? అహంకర్త. కానీ కాచిత్ వృత్తి, ఒక అరుదైనటువంటి వృత్తి. సుఖం లే, ఇంకేం లేదు. కాచిత్ వృత్తి పుణ్యభోగే, ఆ పుణ్యఫలమైనటువంటి పుణ్యఫలాన్ని అంటే సుఖాన్ని. పుణ్యఫలం సుఖం, పాపఫలం దుఃఖం. క్లియర్గా పెట్టుకోండి. పాపఫలం దుఃఖం, పుణ్యఫలం సుఖం. అంటే ఒక సుఖానుభవాన్ని అనుభవించేటప్పుడు మీరు అన్వయం ఇంపార్టెంట్ శ్లోకంలో. కాచిత్ వృత్తి పుణ్యభోగే అంతర్ముఖ. ఇంట్రావర్ట్ అయినప్పుడు, అంతర్ముఖమైనప్పుడు, ఒక ప్రత్యేకమైనటువంటి అరుదైనటువంటి సుఖ విశేషాన్ని కలిగినటువంటి వృత్తి. దేనికి సంబంధించింది? గతంలో మనం చేసినటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో, సుకృతాలు, వాటి యొక్క ఫలం ఏదైతే మనకు అందుతూ ఉందో, ఆ సుకృత ఫలానుభవాన్ని అనుభవించడం ఏదైతే ఉందో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వృత్తి అంతర్ముఖం అవుతుంది. బాహ్యానికి పోకుండా ఎక్కడైనా సరే. కాచిత్ వృత్తి కాదు, ఏ వృత్తి అయినా నీ అనుభవానికి అందాలంటే ఆంతర్యంలోనే అందేది, బాహ్యంలో కాదు. ఇప్పుడు మనిషి ఏదన్నా ఆలోచిస్తూ వాడికి సరైన నిర్ణయం రాకపోతే కళ్ళు మూస్తాడు, చూసారా? ఎందుకంటే లోపలే జరిగేదంతా. ఆనందం ఎప్పుడు కూడా లోపలే కలుగుతుంది, బయట కలుగుతుంది ఆనందం. చాలా ఇంపార్టెంట్ టాపిక్.
లోపలే కదిలేదు ఆనందం ఎప్పుడు కూడా. నువ్వు ఒకవేళ లడ్డు తింటే నీకు ఆనందంగా ఉందంటే లడ్డు బాహ్యంలో ఉంది, తినడం అనేది క్రియ. ఆ బాహ్యంలో లడ్డులో లేదు. బాహ్యంలో లడ్డులో కనుక ఆనందం ఉంటే లడ్డులన్నీ ముందు పెట్టుకొని ఇటు కూర్చుంటే సరిపోద్ది, గడోద్గజుల్లాగా. ఆహాహా కుదరదు. ముందు ఆహాహా అన్నా తర్వాత ఇటు అనాల్సింది మళ్ళీ. అది లోపలికి పోతేనే ఆనందం. అండర్స్టాండ్? కాబట్టి లడ్డులో ఆనందం లేదు, తినడంలో లేదు. వృత్తి విశేషం అది, అది సుఖం. వృత్తి విశేషం సుఖం అనేది అదే కనుక లడ్డు ఇష్టం లేనివాడు ఉన్నాడు అనుకో, వాడికి ఆనందానుభవమే లేదు. అప్పుడు వాడు అసలు విజ్ఞానమైన ఆనందమయానికి సంబంధించిన వాడు కాదు, విజ్ఞానమయానికి సంబంధించిన వాడు కూడా కాదు, మనోమయానికి సంబంధించిన వాడు. ఎందుకని వాడి దుఃఖం కలుగుతూ ఉంటుంది ఇష్టం లేని దాన్ని తింటుంటే. దుఃఖానుభవం మనసుకు సంబంధించింది. రాసుకోవచ్చు, చెప్తాను, అది కూడా క్లారిఫై చేస్తా. సుఖానుభవమే ఆనందమయానికి సంబంధించింది. అందువల్ల ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఎక్కడ తైత్రేయంలో చెప్పాను కదా, ఆనందో బ్రహ్మ ఇది వ్యజానాత్. బ్రహ్మము ఆనంద స్వరూపం అని తెలుసుకో. నీకు ఎక్కడ అన్ అయోట్ ఆఫ్ హ్యాపీనెస్, కించిత్ ఇంత ఆనందం మీకు కనపడినా బ్రహ్మం నుండి రావాల్సిందే కానీ ఇంకొక దగ్గర నుంచి వచ్చేందుకు అవకాశం లేనే లేదు. అర్థమవుతుంది? బ్రహ్మము నుండి రావాలి. ఎందుకని రెండవ వస్తువులో లేనే లేదు, బ్రహ్మములోనే ఉంది. అందుకని సత్యం జ్ఞానం అనంతం, సత్ చిత్ ఆనందం. ఆనందం బ్రహ్మస్వరూపం. అందువల్ల నువ్వు ఏది అనుభవించినా అది లోపలికి వెళ్ళినప్పుడే ఆనందానుభూతి కలిగేది. కాబట్టి కాచిత్ వృత్తి పుణ్యభోగే. కాబట్టి అరుదైనటువంటి ఒక వృత్తి, ఒక సంకల్పం ఏది, గతంలో నువ్వు చేసినటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నావో ఆ పుణ్యకర్మల వల్ల నీకు ఏ ఫలం అయితే వచ్చిందో సుకృత ఫలం, ఆ సుకృత ఫల అనుభవాన్ని ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో అప్పుడు అంతర్ముఖ, ఆ వృత్తి అంతర్ముఖం అవుతుంది, లోపలికి పోతా ఉంది కదా. ఆనంద ప్రతిబింబ భాక్, ఆనంద ప్రతిబింబ భాక్. చూసారా తమాషా? ఇప్పుడు ఎక్కడ అది పొంది ఆనందం తెలుసా? చిదాభాసం, నాట్ ప్రతిబింబం. అది బింబం, బింబానికి సంబంధించిన ఆనందం కాదు. లోపలికి వెళ్ళినప్పుడు అన్నీ సస్పెండ్ అయిపోతాయి కనుక కేవలం ఆ కర్త ఎవడైతే ఉండాడో జీవుడు, వాడెవడో కాదు, బ్రహ్మస్వరూపమే కనుక. బ్రహ్మం ఎప్పుడైతే ఆనందమో వీడు కూడా ఆనంద స్వరూపుడే కనుక అంతర్ముఖమైనప్పుడు ఆ జీవత్వంలోనే వీడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. జస్ట్ అండర్స్టాండ్. ఆనంద ప్రతిబింబ భాక్. భోగ శాంతవు, వాడు అనుభవించేశాడు అనుకోండి, ఇట్లా ఆనందం కలిగేది. చెప్తాను వినండి. వాడు భోగ శాంతవు, ఆనందాన్ని అనుభవించేసిన తర్వాత ఏమవుతాడు తెలుసా? మళ్ళీ ఎక్కడ సార్ ఆనందం కనిపించేది వాడికి? నిద్రారూపేణ లీయతే, నిద్రలో విలీనమైపోతాడు. ప్లీజ్, ఆ అహం వృత్తి పుణ్యకర్మలు సత్కర్మలు ఏవైతే గతంలో ఆచరించి ఉన్నామో ఆ సుకృత ఫలాన్ని అనుభవించేటప్పుడు అంతర్ముఖమై తాత్కాలికంగా కొద్దిపాటి ఆనందాన్ని అనుభవించడం జరుగుతుంది. అందుకని ఆనందంలో కూడా తారతమ్యాలు ఉన్నాయి. మీకు క్లియర్గా తైత్తిరేయంలో చెప్పాను. బ్రహ్మానందం అంటే ఏంటి, గంధర్వానందం, ఇవన్నీ చెప్పాలా మీకు? రకరకాలైన, వీటికన్నా 100 రెట్లు అది ఎక్కువ ఉంది. కారణం ఇదే. ఎక్కడొస్తుంది ఇదంతా తెలుసా? ఆ ప్రతిబింబ భాక్, ఆనంద ప్రతిబింబ భాక్, చిదాభాస చైతన్యంలో ఆనందం ఏదైతే కలుగుతుందో జీవానందం, అక్కడే మనిషికి తేడా. మన అనుభవాల్లో కూడా, సుఖానుభవాల్లో ఒక సుఖానికి మరొక సుఖానికి తేడా. ఒకటి తిన్నప్పుడు కలిగే సుఖానికి ఇంకోటి కలిగినప్పుడు సుఖానికి తేడా. కారణం దాంట్లో సుఖం అధికంగా, దీంట్లో అల్పంగా ఉండి కాదు, దాన్ని అధికంగా ప్రేమించి దీన్ని అల్పంగా ప్రేమించి. ఇక్కడే ఉంది అసలు విషయం. నువ్వు దాన్ని అధికంగా ప్రేమిస్తున్నావు గనక దానివల్ల కలిగే ఆనందం అధికంగా నీకు వస్తూ ఉన్నట్టుంది. అల్పంగా ప్రేమిస్తున్నావు గనక అల్పమైనటువంటి ఆనందం, అల్పానందం, స్వల్పానందం నీకు కలుగుతూ ఉంది. కానీ ఆత్మ నుండే కలుగుతూ ఉంది. కాబట్టి నిద్రారూపేణ లీయతే. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా బాగా అర్థం చేసుకోవాలి మీరు ప్లీజ్. సుఖానుభవం ఏదైనప్పటికీ కూడాను ఆనందమయ కోశానికి సంబంధించిందే, ఏదైనప్పటికి కూడాను. ఇప్పటి వరకు మీకు ఏం అభిప్రాయం ఉంది తెలుసా? ఆనందమయ కోశము అంటే సుషుప్తే అని ఉంది.
ఇక్కడ కీలకమైన పాయింట్ పట్టుకోవాలి. కరెక్టే. సుషుప్తిలో ఎట్లా ఉంది ఆనందం అంటే నిరాటంకంగా ఉంది, నిర్విఘ్నంగా ఉంది. చాలా కీలకమైన విషయం తెలుస్తుంది ఇప్పుడు అనుభూతికి సంబంధించి. జాగ్రత్తగా వినండి. నిరాటంకంగా ఉంది, నిర్విఘ్నంగా ఉంది. ఎందుకని నిరాటంకంగా ఉంది చెప్పండి? ఆలోచనలు లేవు, వృత్తులు లేవు. ఇప్పుడు నిద్రలో ఆనందం ఉన్నాడు, ఆనందం పోతా ఉంది. అదే నీకు ఇక్కడ నువ్వు రుచికరమైన పదార్థాన్ని తిన్నప్పుడు తింటా ఉండవు, నువ్వు తింటూ ఉన్నావు. 2 రసగుల్లాలు పెడితే సగం రసగుల్లా తిన్నావు, ఇంకా ఉంది, భలే ఉంది, ఇంకోటి ఉందే అని అడుగుతున్నావు. ఈ లోపల ఫోన్ వచ్చింది. మ్యాటర్ ఈజ్ అదర్వైజ్. నవ్ యు ఆర్ నాట్ వైజ్. సీ ద డిఫరెన్స్. బాధాపూరితమైనటువంటి వార్త వచ్చేసింది. ఇప్పుడు ఎట్లుంటుంది ఇది? రసగుల్ల, ఓన్లీ గుల్ల, నో రస. రసం అంటే ఆనందం. ఏది ఆనందం? ఏది? అట్లా ఆటంకాలు జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ మనం ఆనందాన్ని అనుభవించేటప్పుడు ఈ విఘ్నాలు, ఈ ఆటంకాలు వచ్చి భగ్నం అయిపోతూ ఉంటాయి. అందువల్ల కొంచెము కొంచెము, తోడా తోడా, జర్రా జర్రా, ఏదో అర్థమవుతుంది. అదే గనక సుషుప్తికి గాఢ నిద్రకు వచ్చారా, ఏం ఆటంకం లేదు, మనసు లయించిపోయింది కనుక. అందువల్ల దాని ఆనందమయ కోసం అని అలసి వచ్చింది. అండర్స్టాండ్? ఇప్పుడు ఆనందమయం అనుభవంలో, ఆత్మేమో ఆనంద స్వరూపం, డిఫరెన్స్ చూడండి. బింబమేమో పూర్ణానంద స్వరూపం. ఇక్కడ మనం అనుభవించేదేదో చిదాభాస చైతన్యం, అది ప్రతిబింబానికి సంబంధించిన విషయం. జీవానందం ఇది, బ్రహ్మానందం కాదు, ఇది జీవానందం. ఈ జీవానందంలో 2 రకాలు. ఒకటి ఆటంకంతో కూడినటువంటి ఆనందం, రెండవది ఆటంకములు లేనటువంటి ఆనందం. ఆటంకములు లేనటువంటి ఆనందం గాఢ నిద్రలో సుషుప్తిలో మీకు కలుగుతూ ఉంది. ఆటంకములతో కూడినటువంటి ఆనందం జాగ్రత్త స్వప్నాల్లో కలుగుతూ ఉంది. ఇంతవరకు క్లియర్ అయిందే? ఎనీ డౌట్? ఆనందమయం అంటున్నాం కనుక ఇది అసలు పాయింట్. ఆనందమే ఉండాలి కానీ దుఃఖం ఉండకూడదు మళ్ళీ, అంతేనా? ఇప్పుడు సుషుప్తిలో మీకు దుఃఖం ఎక్కడైనా తెలుస్తుందే? లేదు. ఆనందం అనుభవించేటప్పుడు కూడాను దుఃఖమిళితమైన ఆనందం అని ఎక్కడ లేదు. ఆనందమే ఉంటే ఆనందం, లేదా దుఃఖం, అంతే. బాగా అర్థం చేసుకోండి. ఆనందమే ఉంటుంది, ఆటంకం వస్తుంది చూడండి, అప్పుడు ఆనందం అబ్స్ట్రక్ట్ అవుతుంది, దానికి హద్దు ఏర్పడిపోద్ది, మధ్యలో గీత గీసినట్టు అవుద్ది. అందువల్ల పూర్ణ ఆనంద స్వరూపం గాఢ నిద్రలో ఉంది. అనుభవంలో ఏదైతే మనకు తెలుస్తూ ఉందో ఇది సుఖానుభవం, ఇది సుఖానుభవం. సుఖానుభవం. ఈ సుఖానుభవం ఎందుకు వచ్చింది? గతంలో నువ్వు చేసిన సుకృత ఫలం, అది పుణ్యభోగే. గతంలో చేసిన సుకృత ఫలం. దుష్కృత ఫలం అండి, పాపం కూడా చేశాను కదా. ఇక్కడ కాదు, ఆనందమయంలో కాదు. ఎందుకని? దాని ఫలం దుఃఖమైనప్పుడు ఆనందమయ కోశంలో కనుక నీకు దుఃఖం కనుక అనుభవానికి అందిందే, దీనిని ఇంక ఆనందమయ కోశం అనడానికి లేదు, దుఃఖానందమయ కోశం అనాల. 2 ఉండదు కనుక. కాబట్టి ఆనందమయమని, బ్లిస్ షీత్, ఆనందమయ కోశం అని ఎప్పుడైతే అన్నావో, ఇక్కడ ఆనందమయం ఉండాలి కాదప్ప ఇంకోటి ఉండడానికి అవకాశం లేదు. అర్థమైంది ఇప్పుడు? మరి దుఃఖం దేనికి సంబంధించింది సార్? అది విషయం. దుఃఖం ఏదైతే ఉందో దుఃఖమయ ధర్మం మనసుకు సంబంధించింది, మనోమయ ధర్మం. దుఃఖం మనోమయ ధర్మం. ఇప్పుడు అర్థమైంది? దుఃఖం మనోమయ ధర్మం, సుఖం ఆనందమయ ధర్మం. ఆనందం పూర్ణంగా మనకు వ్యక్తమయ్యేటువంటిది గాఢ నిద్రలో, ఆటంకాలతో కూడినటువంటి ఆనందం జాగ్రత్త స్వప్నాల్లో. అది విషయం. అటువంటప్పుడు స్వామీజీ ఆత్మానందానికి సుషుప్తిలో కలిగే ఆనందానికి డిఫరెన్స్ ఉందని ఇక్కడ అస్సలు విషయం. భామతి వ్యాఖ్య ధర్మరైందంత ఇక్కడే చెప్పనా? నో డిఫరెన్స్, నో డిఫరెన్స్. యు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అక్కడ కలిగేటువంటి ఆనందానికి రేపు ఆత్మానందం కలుగుతుంది,
నేనే బ్రహ్మం అని తెలుసుకుంటే ఆనందానికి డిఫరెన్సే లేదు. అటువంటిప్పుడు ఆనందమయ కోశమే ఆత్మ అయిపోతుంది కదా స్వామీజీ. ఇక్కడ ఆత్మానందం అందేటప్పుడు మళ్ళీ దీన్ని కోశమని ఎందుకన్నారు మీరు? కోశం అంటే ఆత్మ కన్నా భిన్నం కదా, విలక్షణం కదా అది ఆత్మ. ఎందుకు కోశమని అనాల్సి వస్తుంది చెప్తాను. ఇదే అది ఎందుకు అనాల్సి వచ్చింది కోశం అని తెలుసా? అక్కడ అనుభవం ఉంది కానీ జ్ఞానం లేదు. మెయిన్ డిఫరెన్స్ ఇస్ దిస్. సుషుప్తిలో ఏదైతే మన అనుభవంలో ఉందో ఆనందం, వాడు లేచిన అడదంటాడు కదా, బాగా గాఢ నిద్రపోయి లేచిన తర్వాత అహం కిమపి నా జానామి సుఖేనమయ్యా నిద్రానుభూయాత్. నేను హాయిగా నిద్రపోయానండి, నేను హాయిగా నిద్రపోయాను. సుఖం అహం అస్వాప్సం, సుఖం అహం అస్వాప్సం. ఐ స్లెప్ట్ హ్యాపీలీ. అందువల్ల కోశమైంది. మనం చేస్తున్న కమిట్మెంటే ఇక్కడ మనదే రాంగ్ కమిట్మెంట్. ఐ స్లెప్ట్ తమర్చుకోండి హ్యాపీలీ. ఎంత తప్పుడు స్టేట్మెంట్ ఇది. ఈ స్టేట్మెంట్ కనుక వాడు ఇవ్వకుండా పోయి ఉంటే, ఐ వాజ్ అనకుండా పోతే, ఇది ఐ స్లెప్ట్ అనకుండా పోయి ఉంటే, ఐ వాజ్ హ్యాపీ అనుకుపోయి ఉంటే కోశం కానే కాదు. అది వచ్చిన బాధ అంతా కూడా ఇక్కడ ఉంది. ఐ వాజ్ హ్యాపీ తమాషా చూడండి. సుఖం అహం అస్వాప్సం. ఐ వాజ్ హ్యాపీ అని ఎప్పుడు చెప్తాడు వాడు? లేచిన తర్వాత. అందువల్ల ఆనందమయ కోశం మన కోశమైంది, ఆనందమయం. అందువల్ల షీత్ అయింది. అంటే ఏది స్వామి దాంట్లో తప్పు? ఏమైంది? నిజమే కదా అని. ఏంది సార్ టెన్స్ ఏందని? ఐ వాజ్ హ్యాపీ ఏంటి? లడ్డుని తెచ్చి పెడితే లడ్డుకు స్ఫూర్తి వచ్చి మాట్లాడితే స్ఫురణ, సత్తా సరే లడ్డు, స్ఫురణ వచ్చిందనుకోండి జ్ఞానం. నేను ఉదయం తీయగా ఉన్నాను అంటదా? ఇప్పుడు అర్థమైంది మీకు? అంటది అదే లడ్డు అన్నదనుకోండి, అది లడ్డు కాదు, ఇంకేదో మనల్ని మాయం చేయడానికి వచ్చింది. అది లడ్డు కాదు. ఎందుకని? ఎప్పుడూ తీయగా ఉండేదానే లడ్డు అంటారు. నేను ఉదయం తీయగా ఉన్నానని ఇప్పుడు లడ్డు మాట్లాడింది అనుకోండి, నేను 3 గంటలకు తీయగా ఉన్నానండి, ఇప్పుడు ఏమయ్యావే? ఐ వాజ్ హ్యాపీ సుఖమహం అస్వాప్సం. నేను రాత్రి ఆనందంగా ఉన్నాను అని అన్నాడు అని అంటే అయిపోయింది, ఇప్పుడు లేడని అర్థం. అందువల్ల దట్ ఈస్ ది కోశ. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? ఆనందమయం ఎందుకు కోశమైందో తెలుసా? లేకపోయి ఉంటే, ఈ మిస్టేక్ గనక లేకపోతే, ఈ దోషం గనక లేకపోతే, అక్కడ అనుభవం ఉందే, అదే రేపు బ్రహ్మానుభవం కూడా కలిగేది. కాకపోతే బ్రహ్మానుభవానికి దీనికి, బ్రహ్మానుభూతి నాటి అనుభవం, బ్రహ్మానుభూతికి అద్వైతానుభూతికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఇక్కడ అనుభవం ఉంది, అక్కడ అనుభవం ఉంది. ఇక్కడ అనుభూతే, అక్కడ అనుభూతే. ఇక్కడ జ్ఞానము లేదు, అక్కడ జ్ఞానము ఉంది. సత్యము అనంతముగానే ఉంది. ఇది కూడా సుషుప్తికి డైమెన్షన్ ఎక్కడో చెప్పండి మీరు. సుషుప్తి పొడవు ఎంత, వెడల్పు ఎంత? సుషుప్తి సర్కంఫరెన్స్ ఎంత చెప్పండి సార్? డైమెన్షన్ ఎంత చెప్పు? అనంత. వచ్చిన బాధ అంతా ఏందో తెలుసా? సుషుప్తి ఉంది కదా సత్యం, డైమెన్షన్ లేదు కదా అనంతం. ఇప్పుడు ఏంటో తెలుసు? లేదు జ్ఞానం లేదు. సుషుప్తిలో గనక, గాఢ నిద్రలో గనక నేను ఆత్మ అని తెలిసిపోతే అదే బ్రహ్మానుభవం, ఇంకేం లేదు. మెయిన్ డిఫరెన్స్ ఇస్ దట్. అంతే. కనుక అనుభవం ఉంది కానీ జ్ఞానం లేదు. అందుకని మీకు ప్రతిసారి నేను రిపీటెడ్గా చెప్తాను, స్వామీజీ మాకు అనుభవం కలగడం వద్దయ్యా బాబు. నీకు అనుభవం ఉంది, నీకు లేనిది అనుభవం కాదు, అనుభవానికి సంబంధించిన జ్ఞానం లేదు. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ బట్ యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ ద పాయింట్. అర్థమవుతుంది ఇప్పుడు? అందువల్ల ఆనందమయం కోశం అయిపోయింది. ఇప్పుడు నాయన ఏదైతే మనకు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు లోపల, ఈ ఆనందం 3 రకాలుగా ఉంటుంది. మోద, ప్రమోద, ప్రియ. ప్రియామోద ప్రమోదాలు ఇంతకుముందు చెప్పాను. ఏమిలే, ప్రియము అంటే ఏంటంటే ఇష్టదర్శన ప్రియ, ఇష్టలాభ మోద. సుషుప్తిలో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇష్టదర్శన ప్రియ, ఇష్టలాభ మోద.
ఇష్టానుభవ ప్రమోద ప్రకర్షణ. ఏంటి స్వామీజీ ఇది? ఇట్లా ఆనందం కలిగేది. ఏ ఆనందం? పూర్ణానందం కాదు, బింబానికి సంబంధించింది కాదు, ప్రతిబింబాన్ని. తమాషా చూడండి. ఇష్టదర్శన ఏదైతే ఉందో ప్రియ, ప్రియ మోద ప్రమోదనైన. ప్రియం అంటే ఏంటి తెలుసా? ఇష్టమైన దాన్ని చూడడం, కేవలం చూడడం లేదా తెలుసుకోవడం ప్రియం. మోదం అంటే ఏంటి తెలుసా? ఆ ఇష్టమైన దాన్ని పొందడం. ప్రమోదం అంటే ఏంటి తెలుసా? ప్రకర్షణ మోద, ఆ పొందిన దాన్ని అనుభవించడం. అర్థం కాదు. లడ్డు ఉంది కదా, నాకు ఇష్టం అనుకోండి, ఇది ప్రియం. ఈ వస్తువు ప్రియం. ఎందుకు ప్రియం చెప్పు? సుఖాన్ని ఇస్తుంది కనుక ఇది ప్రియం. అంటే ఇష్ట వస్తువు ఏదైతే ఉందో, ఇష్ట దర్శన ప్రియ, మనకిష్టమైన దాన్ని చూసినప్పుడు ప్రియంగా ఉంటుంది. అంతేనా? వస్తువే కాదు, మనకు ఒక స్నేహితుడు ఇష్టం, ఆయన్ని చూడగానే మనకు ప్రియంగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఇష్టమైనడు నేను చూశానని ఆ రూపాన్ని చూడగానే మనం తృప్తి పడిపోతాం. ఎప్పుడు వచ్చావా అని అంటాం ఆనందంగా. ఇష్టదర్శన ప్రియ. అసలు మరి షాపులో లడ్డుని చూసి ప్రియమే, డబ్బులు లేవు, ఇప్పుడు మోదం కలగదు, ప్రియమే ఉంటుంది. అప్పుడు ఎవరైనా వచ్చి మన అదృష్టం బాగుంది, వాడు ఎందుకు వస్తాడు తెలుసా? అది పుణ్యభోగే. ఇదిగో అక్కడ రెండు రకాలైన వాళ్ళు వస్తారు. మనం కనుక పుణ్యం చేసి ఉంటే పర్వాలేదు సార్ నేను ఇస్తాను, మళ్ళీ సాయంకాలం ఇస్తానని ఎవడు వస్తాడు. లేక మనకు అప్పు ఇవ్వాల్సినోడు వస్తాడు. పాపమే కనుకుంటే మన తీరా కొనబోయేటప్పుడు ఉండలే మన అప్పులోడు వచ్చి దాన్ని తీసుకుపోతాం. అక్కడ మనం ప్రియం దగ్గర ఆగిపోతాం, మోదం లేనే లేదు. ఇప్పుడు అర్థమైంది మీకు? అది అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పుణ్యభోగే. ఎప్పుడైతే ఆ పుణ్యభోగాన్ని అనుభవిస్తాము అంటే కేవలం ప్రియమైన దాన్ని చూసినంత మాత్రాన లాభం లేదు. ఇప్పుడు కొంపల్లో కూడా సంసారాలు ఇవే కదా, పోయి పెళ్లి చూపులు చూసేది ప్రియమనే. కొన్ని పెళ్ళిళ్ళు వాడు ఇష్టపడిపోతాడు, ఎట్లయినా నాకు నాయన అమ్మాయి కావాలంటే తండ్రి అంటే ఒప్పుకుంటారు. అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అంటాడు. నువ్వు అమ్మాయి అయితే మేము చచ్చిపోతాం అంటాడు. పెద్దానికి చావు ఒకటి దొరుకుతుంది. కారణం ఏంటి? వాడికి అమ్మాయి నచ్చింది. ఈయన కారణం ఏంటి? అమ్మాయి నచ్చినంతగా ఆర్థికం నచ్చడం లేదురా, దానికి సరితూగేటట్టుగా వస్తే నీకు చేస్తానంటాడు. తమాషా చూసారా? కాబట్టి ప్రియమైతే ఉంది కానీ ఇద్దరికి మోదం లేదు. నాయ్ మోదం ఏది? ఆ ప్రియమైంది పొందినప్పుడే, లేకపోతే మళ్ళీ దుఃఖంగానే ఉంటుంది. చూడండి, కాబట్టి కేవలం ప్రియంగా ఉంటే లాభం లేదు, అది దొరకాలి కదా. అది దొరకాలనా? ఆ లాభ ప్రియమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో, ఇప్పుడు ఇష్టదర్శన ప్రియ, ఇష్టలాభ మోద, ఇష్టానుభవ. ఇప్పుడు అది తీసుకున్న తర్వాత కాకెత్తుకోబోయింది. కాబట్టి ప్రయోజనం ఎప్పుడంటే ఇష్టానుభవ. కాబట్టి ప్రేమ మోదం రెండు బాగానే ఉన్నాయి. అనుభవం లేకపోతే ఎట్లా? అనుభవం మనం అనుభవించడం అన్నీ ఇట్లాగే ఉంటాయి నాయన. కాబట్టి ఒక లడ్డే కాదు, ఏదైనా కూడాను. ఒక క్యాసెట్ని చూడగానే ప్రియం, డబ్బులుంటే మోదం, వింటే ప్రమోదం, అందులో ఏంటి డిస్టర్బెన్స్ లేకుండా. అర్థమవుతుందా? ఇట్లా ప్రియ మోద ప్రమోదాలు ఉంటాయి. ఇప్పుడు స్వామి అంటే మనకి ఇష్టం, తిరుమల బాలాజీ ప్రియం కదా ఆయన. ఆయన ఇష్టదర్శన ప్రియం, కాబట్టి ఆయన ఇష్టమైనటువంటి వాడు కనుక ఇష్టదర్శన ప్రియ. తీరు అక్కడికి పోయి టిక్కెట్ తీసుకొని జస్ట్ లోపలికి ఎంటర్ అయిపోతా ఉన్నాం అనుకోండి గర్భగుడిలోకి, అప్పుడు మోదం. ఎందుకో తెలుసా? ఇంతవరకు గోడలే కనపడతా ఉన్నాయి, ఇప్పుడు నామాలు కనపడతాయి. ఇప్పుడు నామాలు కనపడుతున్నాయి, ఇంతకుముందు గోడల మీద నామాలు కనపడ్డాయి, అదంతా ప్రతిబింబం. అసలు బింబం ఇక్కడ ఉంది, ఇప్పుడు కనపడతా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి బాలాజీ ఇప్పుడు మోదంగా మారాడు. తీరా దగ్గరికి వెళ్ళి హాయిగా చూసి అనుభవిస్తూ నమస్కరించాను. ప్రభు
ఒక్కసారి ఈ 3 కలిసి ఒక దగ్గరికి రావాలా? వస్తాయా? ఇష్ట దర్శనం, ఇష్ట లాభం, ఇష్టానుభవం. అవకాశం ఉందే? ట్రై చేయండి. అంటే మళ్ళీ ఒక చోట మనం ఇష్టపడి ప్రియం ఒక చోట, మోదం ఒక చోట, ప్రమోదం ఒక చోట. అందుకని కదా మనం అది ఎంత సార్, ఇవన్నీ మార్కెట్లో మీరు చూస్తూనే ఉంటారు, నేను పోకపోయినా చెప్తున్నా. అది ఎంత సార్ అంటే, సార్ ఇంకా ఉండే సార్, లేదు ఒకటేనా ఉండేది, అది అట్లాగే ఉంచాను సార్, ఇంటికి పోయిస్తాను. ఎందుకు? ప్రియం ఉంది, మోదం ఉంది, ప్రమోదం లేదు. ఎందుకని? డబ్బులు లేవు కనుక ఇంటికి పోయి ఆవిడని అడిగి ఆవిడ దగ్గర 2 తిట్టు తిని తెచ్చుకుంటాడు. అర్థమవుతుందే? అంతవరకు ఎవరికి కూడా పెట్టుకోమంటాడు ప్రమోదం కోసం. ఇట్లా ఉంటాయి అనుభవాలు ప్రియ మోద ప్రమోదాల్లో. ఓకే, 3 కలిసి ఒక చోట వచ్చే అవకాశం ఉందా? భోజనం నాయన, పండగ రోజు మనకు కావాల్సినవన్నీ తయారు చేసుకుంటామా లేదా? చేసుకొని అవన్నీ వడ్డించుకొని ఇప్పుడు ఏది ఇష్టం నేను తెచ్చుకుంటాం. కాకరకాయలు అవి పెట్టుకుంటాము. మనకి ఏవేవి ఇష్టమో బంగాళదుంపల దగ్గర నుంచి మొదలు పెడతాము. ప్రియం కదా, కష్టపడాల్సింది మోదవే కదా. లాభం ఉందా లేదా? దొరికింది కదా వస్తువు, అనుభవిస్తున్నాం కదా. ప్రియము, మోదము. యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్, అది కదా ఇది. సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ పో. అన్నీ ఒకే చోట నెరవేరిపోతున్నాయి భోజనంలాగా. భోజనం అంటే ఏదో కాదు, బ్రహ్మం. ఓకే, అది కనుక పుణ్యభోగే. కాబట్టి పుణ్యాన్ని అనుభవించేటప్పుడు మాత్రం సుకృత ఫలం ఏదో అది పుణ్యభోగం. అది ఆనందమయ కోశానికి సంబంధించింది. ఆనందిస్తూ ఉంటావు, మళ్ళీ ఏదో ఆటంకం వస్తుంది, అది భగ్నమైపోతుంది. ఇట్లా విఘ్నాలతో కూడినటువంటి ఆనందాన్ని బిట్స్ 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 బిట్స్గా అనుభవిస్తూ ఉంటావు జాగ్రత్త స్వప్నాల్లో. అదే గనక సుషుప్తికి పోతే పూర్ణంగా అక్కడ ఉంటుంది. కాబట్టి పుణ్యం అంటే ఏదో కాదు. పుణ్యం ఏంటంటే సుఖ విశేషం. సుఖ విశేష పుణ్య. కాబట్టి ఏ సుఖమైనా, ఇప్పుడు అర్థమైంది మీకు, ఎవడు ఏ విధంగా సుఖపడ్డా, వాడు దుర్మార్గుడైనా సరే, వాడు సుఖపడుతున్నాడు అని అంటే వాడి వెనక పుణ్యం ఉందని అర్థం. అండర్స్టాండ్ ది పాయింట్. పుణ్యఫల విశేషం అది, సుఖ విశేష అది. కాబట్టి ఎప్పుడైతే ఏ సుఖమైనా పుణ్యఫలం అని అన్నారో, ఏ దుఃఖమైనా పాపఫలమే. కాబట్టి గతంలో చేసిన పాపాలకు సంబంధించిన దుఃఖాలు మనసుని పీడిస్తూ ఉంటాయి. గతంలో చేసినటువంటి పుణ్యాలకు సంబంధించిన ఫలాలు ఆనందాన్ని అందిస్తూ ఉంటాయి. బిట్స్ బిట్స్గా చేసుకున్నాం కనుక పుణ్యాలు బిట్స్ అందుతూ ఉంటాయి. సుషుప్తికి వచ్చేటప్పటికి ఏ ఆటంకం లేనటువంటిది కలుగుతూ ఉంటుంది కనుక దాన్ని ఆనందమయ కోశం అనాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడు ఆందోళన ఉంటుంది. ఆందోళన ఆగినటువంటి సమయంలో ఏ అనుభూతి అయితే నీకు కలుగుతూ ఉందో అది సుఖానుభూతి. కాబట్టి సుఖాన్ని అనుభవించేటప్పుడు రెండవ ఆలోచన రాదు. రెండవ ఆలోచన వచ్చినప్పుడు సుఖాన్ని అనుభవించలేడు మనిషి. అది అక్కడ. కాబట్టి పుణ్యఫల విశేషం వచ్చినప్పుడు భోగాన్ని అనుభవిస్తాడు. పుణ్యభోగే భోగశాంతవు. అట్లా ఆనందాన్ని అనుభవించే పరిస్థితి లేనప్పుడు ఇంకెక్కడ కలుగుతూ ఉందంటే నిద్రారూపేణ లీయతే. ఆ నిద్రలో పూర్ణమైనటువంటిది కలుగుతూ ఉంది, అనుభవం కలుగుతూ ఉంది, కానీ ఆనందం మాత్రం లేదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.